ఏజెంట్ శాస్త్రి గారు మిమ్మల్ని ప్రశ్న వేయనా? అడగండి. అలనాడు యమధర్మరాజుతో పోట్లాడి తన పతి ప్రాణాలని మళ్లీ తిరిగి తెచ్చుకున్న సతీ సావిత్రి ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? ఆవిడిప్పుడు ఎక్కడుందండి? ఏనాడో పెద్దలో కలిసిపోయింది. అక్కడే మీరు లోకులు పప్పులో కాలేశారండి. ఆవిడ మళ్ళీ జన్మెత్తి నా అర్థాంగై ఈ ఇంట్లోనే నాతో సంసారం చేస్తోందన్న సీక్రెట్ నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. అంటే ఆనాటి మహాపతివ్రత సావిత్రి ఈనాటి మీ అర్థాంగి శోభాదేవి గారు అన్నమాట. నాకు డౌట్ లేదు. నీకేమన్నా డౌటా? మీరు చెప్తున్నారుగా, నాకు అసలు ఇంకా ఆవిడలో ఆ పతివ్రత లక్షణాలు ఉండబట్టే నేను చెప్పుకోకూడదు. నా శోభారాణి తెల్లవారుఛాము 4 గంటలకే నిద్ర లేచి తను కూత కూసి తొలికోడిని నిద్ర లేపుతుందండి. ఆ తర్వాత స్నానం చేసి అరగంట సేపే ఆ దేవుడికి, గంటన్నర సేపు ఈ పతిదేవుడికి పాదసేవ చేస్తుందండి. ఆనాటి దశరథుడికి ఒక్కడే రాముడు. మరి ఈ దశరథ రామయ్యకి ఒక పెద్ద రాముడు, ఒక చిన్న రాముడు. అది మన స్పెషాలిటీ. అంటే మీ చిన్నబ్బాయి కూడా రాముడితో సమానం అన్నమాట. నువ్వు నిజంగానే జాన్ మస్తాన్ సుబ్రహ్మణ్య శాస్త్రి అయ్యా. సమానం అని నేనెక్కడన్నానయ్యా? ఆనాటి రాముడు ఇంజనీరింగ్ వేసాడా? లేదు. మా రాముడు వేసాడు. ఆనాటి రాముడికి బాణాలు ఇసరడం తప్ప భరతనాట్యం వచ్చా? రాదు. మా రాముడు భరతనాట్యంలోనే కాదయ్యా, ఒలింపిక్ లెవెల్ కి వెంట్రుక వాసి కూడా తగ్గడు. అమ్మో అబ్బా అమ్మో అబ్బా అమ్మో అమ్మో. అలాంటి పుత్రరత్నానికి సంబంధం చూడడం నా అదృష్టం. చూస్తాం. ఏమిటి, ఎవరికో సంబంధం గురించి మాట్లాడుతున్నట్టుంది? మన కళ్యాణ చక్రవర్తికి ఒక కత్తి లాంటి సంబంధం చూడమని ఈ బ్రోకర్ శాస్త్రి గారికి పురమాయిస్తున్నాను. క్షమా కీజియే పితాశ్రీ, నాకు కత్తి లాంటి సంబంధం వద్దు, సుత్తి లాంటి సంబంధం వద్దు. పరంతు ఏమంటున్నారు వీరు? విన్నామంటారా? 24 గంటలు ఆ టీవీకి అతుక్కుపోయి రామాయణ భారతాలు సీరియల్స్ చూసేసి మీ అమ్మని మాతాశ్రీ అని నన్ను పితాశ్రీ అని చంపేస్తున్నావు. మధ్య మధ్యలో ఈ పరంతు ఒకటి. అసలు నీ తంతే ఉంటో నాకు అర్థం కావట్లేదురా. ఆపేశా. నా పెళ్లి విషయంలో నాకు ఆర్డినరీ ఆలోచనల కంటే ఎక్స్ట్రాడినరీ ఆలోచనలు ఉన్నాయి. నేను చేసుకోబోయే అమ్మాయిని నేను మాట్లాడుతుండగా చూడాలి, నవ్వుతుండగా చూడాలి, ఏడుస్తుండగా చూడాలి. మరి చెప్పద్దు, మీ ఐడియా నాకు అర్థం అయిపోయింది. రాజా ప్రతాపసింహ బల్దేవుల వారి సంబంధం ఒకటి ఉంది. వారు శ్రీకృష్ణదేవరాయలు వంశీకులు. ఒకప్పుడు ఈ సౌత్ ఇండియా అంతా సౌండ్ లేకుండా పరిపాలించారు. ఆ సంబంధం మీకు సరిగ్గా సరిపోతుంది. సభకు వందనాలు. ఈయన పేరు అవక్ర విక్రమ ప్రతాప సింహ బలదేవ మహారాజులు గారంటేను గంట స్తంభం అంత ఎత్తు, కోటగుమ్మం అంత బెడలుపు ఉంటాడనుకున్నాను. మరి ఈయనేమిటి భట్టుడు చేతిలో బలెంలా బక్క చిక్కిపోయినాడు? బహుశా బ్రిటిష్ వాళ్ళ టైంలో రాజ్యం వెళ్ళుంటాడు. వాళ్ళు కొట్టిన కొట్టుడికి ఇలా అయిపోయాడు. అమ్మాయిని పిలిపించండి. ఈమె మా జ్యేష్ఠ పుత్రిక ఆరోగ్యం, ఈమె మా ద్వితీయ పుత్రిక ఆనందం, ఈమె మా కనిష్ఠ పుత్రిక ఆవేశం. మా కనిష్ఠ పుత్రిక కరాటే విద్య యందు బ్లాక్ బెల్ట్ సాధించడమైనది. ఆమెను ఆ విద్య యందు ఓడించిన వీరుణ్ణే వివాహం చేసుకునవలనని ఆమె దృఢ సంకల్పం. కాకపోతే అంతటి వీరుడు ఇంతవరకు రాలేదు. ఇక మీదట రారు అని రారు అని ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలరండి? అయినా మీ అమ్మాయి ఆవేశం గారి కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉందని ఆవిడ ఎదిరించే వీరుడికి రావడానికి పొరపాటు. ఎందుకంటే మా కళ్యాణ చక్రవర్తి కరాటీలో ఒక బ్లాక్ బెల్టే కాదు, వైట్ బెల్ట్, రెడ్ బెల్ట్, పసుపు బెల్ట్, ఊదా రంగు బెల్ట్, సాదా రంగు బెల్ట్, అబ్బో బిరువారిండా బెల్ట్లే. సర్లే ఊరుకోవయ్యా. ఊరుకోమంటే ఎలా పితాశ్రీ? పరంతు రై మన వీర విక్రమ పరాక్రమ చరిత్ర తాలూకు సెకండ్ పార్ట్ వదులు. నేను అదే చెప్తా ఉంటాను. మా వాడు ఒక కరాతీలోనే కాదు, కుస్తీలో కూడా బస్తి మేస్తవాళ్ళు. దారాసింగ్ అంత ఫైల్మాన్ ఇప్పటికీ మా వాడి కుస్తీలో కొత్త పట్టుంటే నేర్పండి గురువు గారిని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తుంటాడు. మీ అమ్మాయికి దమ్ముంటే మా వాడితో ఫైట్ చేసి గెలమని ఛాలెంజ్. తొందరపడిపోతున్నారా? తొందరపడిపోతున్నావు. అదేం కుదరదు, పందెం అన్నాక ఫైటింగ్ తప్పదు. రేయ్ తొందరపడిపోకరా, అమ్మాయి రెడీ అయిపోతుంది. పోటీ పడ్డామంటే పచ్చడైపోతావు. నువ్వు ఊరుకో పితాశ్రీ. ఏంటంట? కళ్యాణ్ ఎవరు? ఇక్కడ మన పెళ్లి చూపులకు వచ్చావరా? పెళ్లి చూపులు ఎవరికి అంటున్నాడు? ఆయన ఎవరు? మీ నాన్నరా?
అబ్బాయి గారు పరిస్థితి అంత బాగున్నట్టుగా లేదు. ఈ కార్యక్రమం రేపటికి వాయిదా వేయించమంటారా? ఆహా, ఆ కరాటే కాంతామని మమ్మల్ని కూడా చాకిరేవు పెడితే గానీ నీ కళ్ళు చల్లగా ఉండవా? ఆ చూపులేవే నువ్వే చూసుకో. వాడి పరిస్థితి ఏం బాగున్నట్లేదు. ముందు డాక్టర్ దగ్గరికి పోదాం పదండి. ఏంటి చిన్నమ్మగారు, పరీక్షలు బాగా దంచేశారా? దంచడానికి పరీక్షలు ఏమైనా మిరపకాయాలనుకున్నావా? డాడీ అక్కెక్కడ కనపడడం లేదు. లోపల ఉంది, ముందు నువ్వు లోపలికి పోదమ్మా. అక్క 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 ఏమి బాగున్నావా? నేనేదో పరాయి మనిషిలాగా ఎందుకు ఇలా మూడిగా మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. నన్నేం చేయమంటావు అక్క? నీ పెళ్ళేమో అర్జెంట్ గా ఫిక్స్ అయింది. ఆ సమయంలో నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ రాకపోతే మళ్ళీ ఓ సంవత్సరం చదవాల్సి వస్తుందని నీకు తెలుసు. నువ్వు అడుగుతావని తెలుసు, కానీ మరీ అశోకవనంలో సీతాలా ఇంత డల్ గా కూర్చుంటావు నేను అనుకోలేదు. చూడమ్మా ఝాన్సీ, అక్కకి 2 రోజుల నుంచి కాస్త నలతగా ఉంది. పైగా నువ్వు కూడా చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయావు. తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు లోపలికి స్నానం చేసిరామ్మా. వెళ్ళి వెళ్ళు, స్నానం చేయి. ఏవే, మనందరూ సరదాగా మాట్లాడుకుని ఎన్ని రోజులైందో? దాదాపు 2 నెలలైంది. ఇక్కడ ఏంటి విశేషాలు? విశాఖపట్నంలో చదువు వెలగబెట్టొచ్చింది నువ్వు. ఆ విశేషాలు నువ్వే చెప్పాలి. చెప్పడానికి ఏముంది? మొన్నటి వరకు కాలేజ్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు మ్యారేజ్ల గురించి మాట్లాడుకోవాలి. ఎరా ఎంత అయింది? 12 రూపాయలు 20 పైసలు. ఇదేం కాగితం అమ్మా? 100 రూపాయల నోట్రా. నీ డబ్బులు తీసుకుని మిగతా చేంజ్ ఇచ్చాయి. నేను ఇంతవరకు ఇట్టాడు కాగితం చూడలేదు. నాకు నిజమైన డబ్బులు 12 రూపాయలు ఇచ్చేయండి. ఇది నిజమైన నోటేరా? అయ్య బాబోయ్, మీరు ఏదో కాగితం ఇచ్చి నన్ను మోసం చెప్తున్నారు. నా డబ్బులు నాకు ఇచ్చేయండి, లేకపోతే మా ఆయన డబ్బులు రేపెత్తాడు. నోర్ముయ్. మీలో ఎవరి దగ్గర చేంజ్ ఉందా? లేవే. ఈ బీచ్ లో చేంజ్ కి ఎక్కడికి వెళ్తాను? సరే, ఆ 100 నువ్వే ఉంచుకో. అదేం కుదరదు. నన్ను మీరు మోసం చేస్తున్నారు. నాకు రావాల్సిన నిజమైన డబ్బులు నాకు ఇచ్చేయండి, లేకపోతే మా నా దుబ్బులు. నోర్మీరా, ఎక్కువగా మాట్లాడవంటే నీ దుమ్ములు నేను ఏరేస్తాను. ఇచ్చే, చేంజ్ తీసుకొస్తాను. మీరు ఉండండి. డబ్బులు ఇచ్చి కానీ అనుకుంటాడే. ఏ అమ్మాయిలు, ఇంకా అమ్మాయి రాదని నాకు తెలిసిపోయింది. మర్యాదగా నా డబ్బులు నాకు ఇస్తారా లేదా? ఏమిట్రా ఇందాక నుంచి తెగ దబాయిస్తున్నావు? ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఈ రాయితో మీ బుర్ర కరాటే ఫైట్ లో నేను ఛాంపియన్ అని, కుస్తీలో పట్లు నేర్పని దారాసింగ్ నాకు ఉత్తరాలు రాస్తూ ఉంటాడని, బ్రూస్లీకి లంగోటి ఎలా కట్టుకోవాలో నేర్పింది నేనేనని నా దగ్గర తెగ కోతలు కోసావు. పరంతు అక్కడికి వెళ్ళి ఆడపిల్ల చేత్తో చావు దెబ్బలు తిని ఎక్కడ పిచ్చి చూపులు చూస్తూ కూర్చున్నావు. వాడికి తగిలిన దెబ్బల కంటే మీ దెప్పి పొడుపు ఎక్కువగా ఉందే. మాతాశ్రీ, పితాశ్రీ అన్న మాటలకు నేనేం బాధపడడం లేదు. ఆ అంటే ఊరుకున్నాను. పరంతు ఎందుకు ఊరుకున్నాను? ఏ దేశంలో అయితే ఆడది గౌరవించబడుతుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది అన్న ఓ పెద్ద ఆయన మాటలు గుర్తొచ్చి వెంటనే ఆగిపోయాను. బారుకి ఎందుకు వెళ్ళావురా కొడక అంటే, బార్లీ తాగడానికి రా జనక అన్నట్ట. ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసి తీరాలి. నీకు పెళ్ళై శాంతం 20 రోజులు కూడా కాలేదు. అత్తారింటికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నావు. ఏమిటిని అడిగితే నువ్వు నాన్న దాటేస్తున్నారు. బావని చూడాలని నాకు మాత్రం ఉండదా? రా వెళ్ళి చూద్దామంటే రానంటున్నావు. ఏమిటక్క, ఏమిటిదంతా? గొడవ ఏమైనా పడ్డారా? వచ్చి రాకుండానే అవన్నీ నీకు చెప్పి నీ మనసు కష్టపెట్టడం ఇష్టం లేకనే చెప్పలేదమ్మా. మంచి సంబంధం అనుకునే ఈ పెళ్లి చేశాం. కానీ ఏం జరిగిందో మీ అక్కనేడు. అక్క, ఏం జరిగిందో నువ్వే చెప్తావా, లేక మీ అత్తారింటికి వెళ్ళి నన్నే అడగమంటావా? వాళ్ళని అడిగితే న్యాయం వాళ్ళ వైపు ఉందని చెప్తారు. ఏం జరిగింది అనేది మాత్రం నువ్వు చెప్పు. న్యాయం ఎవరి వైపు ఉంది, తప్పు ఎవరు చేశారనే నిర్ణయం నేను తీసుకుంటాను. పెళ్లి ఎంతో బాగా జరిగింది. ఎంతో సంతోషంగా ఆయనతో పాటు మొదటిసారి వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఆగు. తొలిసారిగా ఇంట్లో అడుగు పెడుతూ ఎడంకాలు పెట్టొస్తావే, బుద్ధి లేదు నీకు? ఓన్లే శోభ, చిన్నపిల్ల, ఏదో పొరపాటున. పొరపాటు ఏంటండి పొరపాటు? డిగ్రీలు చదవటాలు తెలుసు, ప్రేమించటాలు తెలుసు, ఇంట్లో ఎడంకాలు పెట్టి రాకూడదని తెలియదా? మా పుస్తకాలన్నీ ఇంగ్లీష్ లో రాసుంటాయి, ఇలాంటివి దాంట్లో రాయరు. నువ్వు నోరు మీరా పద.
చూడమ్మా, మా అరుణ తల్లి లేని పిల్ల. దానికి ఆ లోటు రాకుండా పెంచానే తప్ప ఇలాంటి విషయాలు చెప్పకపోవటం నా తప్పేనమ్మా. దయచేసి నా మొహం చూసేనే దాన్ని క్షమించండి. బావగారు, మీరు ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోకండి. పదండి. ఏ గీత, ఏమిటి ఆ మొద్దు నిద్ర? లే. రాత్రంతా మీ అబ్బాయి నిద్రపోనేలేదు అత్తయ్య. ఏ ఇంకాసేపు పడుకోనివ్వండి. ఈ మురిపాలు గారాబాలన్నీ నీ పుట్టింట్లో వదిలేసాయి. ఇక్కడ నువ్వు ఈ శోభాదేవి గారి కోడలివి. రేపటి నుంచి 6 గంటకంతా లేచి ఇంటి పనులు చేయలేదు. జాగ్రత్త. కొత్త కోడలు గారు ఇంటి పనులన్నీ గాలికి వదిలేసి వీడియోలు చూస్తున్నారా? లేదమ్మా, నాలాగే తనకు కూడా సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం. అందుకని నేనే చూడమన్నాను. నువ్వు చూడమంటే మాత్రం పట్ట పగలు ఇంట్లో పనులన్నీ మానేసి వీడియో చూస్తూ కూర్చుంటుందా? అవతల ఆవుకు గడ్డెవరు వేస్తారు, పాలెవరు పితుకుతారు? పాలు పితకటం నాకు రాదత్తయ్య. ఏ ఇంతకు మునుపు మొగుడుతో కాపురం చేయటం అలవాటు ఉందా? వెళ్ళు. రా, నిన్ను పెళ్లి చేసుకున్నది రాత్రి 12 గంటల వరకు మా అమ్మకు పాత సేవ చేయడానికి కాదు. మీ అమ్మగారు నన్ను తీసుకెళ్లేటప్పుడు ఈ ముక్కేదో ఆవిడ దగ్గరే అనొచ్చుగా. ఏదో అలా వెళ్ళి ఇలా వస్తావు అనుకున్నాను. నువ్వు మా అమ్మ పాదాలకు బంకబంట్లు అతుకుపోతావు నాకేం తెలుసు. దాదా వచ్చే వచ్చి షర్ట్ ఎందుకు ఇప్పుతున్నారు? మూడొచ్చింది. అబ్బా, నాకు మూడు లేదు. నీకు మూడొచ్చేలా నేను రిపేర్ చేసుకుంటా. మీరే రిపేర్ చేయనక్కర్లేదు. పగలంతా ఇంటి పని చేసి ఇప్పుడు వరకు మీ అమ్మగారు కాళ్ళు వచ్చేసరికి నాకు మూడు కాస్త పోయి వైరాగ్యం వచ్చేసింది. వస్తుందని నాకు తెలుసు. మా అమ్మ కావాలనే ఈ పనులన్నీ నీ చేత చేస్తుంది. నాకెప్పుడో కడుపు మండిందంటే బెగ్గర్స్ లో జారైపోతానంతే. అందుకే చెప్తున్నాను, నేను మా నాన్నగారితో మాట్లాడాను. ఆయన కొత్తగా ఫ్లాట్ కొన్నారండి. అయితే అది మనకే ఇచ్చేస్తారట. అంతేకాదు, ఒక కారు, ఒక డ్రైవరు, ఒక వంటవాడు అవన్నీ ఆయనే ఏర్పాటు చేస్తామన్నారు. ఎందుకు? ఎందుకా? మనం వేరే కాపురం పెట్టడానికి. అప్పుడు నీకు మూడొస్తుందా? చెప్పండి. దుప్పట్లో దూరతాను, బల్లిలా అతుక్కుపోతానమ్మా. అబ్బా, అమ్మయ్యా, ఇందాక ఆవేశంలో రెచ్చిపోయి ఒప్పేసుకున్నాను. ఇప్పుడు ఆలోచించగా ఆలోచించగా చిన్న డౌట్. అమ్మయ్యేమంటుందో. చెప్పుతో కొడతానంటాను. ఏమే పెళ్ళై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే వేరింటి కాపురం గురించి ఆలోచిస్తున్నావా? అది కాదు అత్తయ్య. అదిగా శోభ, చిన్న పిల్ల పాప మీద తొందరపడి. క్షమించరాని తప్పు చేసిందని నేను అంటున్నాను. మీరేమంటారు? ఏమంటారని ఇది అంటాను. అదేమిటి నువ్వు చేస్తున్నావు? చేయెత్తాల్సింది నేను. అదేమిట్రా? ఈ వేరింటి కాపురం ఐడియా అదేగా. నువ్వా? నీకింత ధైర్యం ఎప్పుడు వచ్చిందిరా? ఇప్పుడు నాకు మైనారిటీ తిరిగిపోయిందిగా. నాకు కావాల్సిన ఐడియాలన్నీ నేనే స్వయంగా ఆలోచించుకుంటున్నాను. నోర్మై, పెళ్ళయ్యేదాకా నీకు కావలసిన బట్టలు కూడా నన్నే ఎంచమనేవాడివి. ఇప్పుడు ఈ మహానగర మాయారాన్ని పెళ్ళాడగానే స్వతంత్రంగా ఆలోచించడం కూడా వచ్చిందా? మన కుటుంబాన్ని 2గా చీల్చాలని ప్రయత్నించినందుకు దీనికి శిక్షగా 6 నెలలు పుట్టింటికి పంపిస్తున్నాను. ఆ శిక్ష వేయడానికి ఆవిడెవరు అని నేను అడుగుతున్నాను. విడాకులకి పిటిషన్ పెట్టి నాన్న అల్లరి చేసి కోర్టులో వాళ్ళ పరువు తీపితే నా పేరు రాజశేఖరమే కాదు. అయ్యో నానా, ఇది చాలా చిన్న విషయం నానా. అక్కకి బావకి ఏదో గొడవ వచ్చి వాళ్ళిద్దరు కాపురం చేయకపోతే అది వేరే విషయం. ఆఫ్టర్ ఆల్ ఇది అత్తకి కోడలికి తగు. ఇది చాలా పాతకాలం తగు నానా. బావగారికి ఒక తమ్ముడు ఉన్నాడని చెప్పేదానివి కదా, ఆయన ఏం చేస్తుంటాడు? అతను మంచివాడే, కానీ ఆ ఇంట్లో జరిగే గొడవలేమీ పట్టించుకోకుండా ఎప్పుడు పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ జీవితాన్ని సరదాగా గడిపేస్తూ ఉంటాడు. ఇంతమంది అమ్మాయిలు వెంట పడుతున్నారు కదా, ఏదో ఒక అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఒరే సన్నాసి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి చదువు సంచలు ఉండకూడదు, ఆస్తిపాస్తులు ఉండకూడదు. ఓ చక్కని అందమైన పల్లెటూరు పిల్లయితే చాలరా. అది మన కండిషన్. ఏంట్రా నీ కండిషన్? బోడి కండిషన్. అదే మన స్పెషాలిటీ. ఇప్పుడు నువ్వు చెప్పావు చూసావు, నా మీద పడే అమ్మాయిలందరూ వాళ్ళకి అందం ఉంటే క్యారెక్టర్ ఉండదు, క్యారెక్టర్ ఉంటే డబ్బు ఉండదు, అది ఉంటే ఇంకా చాలా ఉండవు. అందుకే మనకు అచ్చమైన పాలరాయి దొరికితే చాలరా. మనం అమరశిల్పి జక్కన్న టైప్ లో మనకు కావలసిన విధంగా మలుచుకోవచ్చు. అది నీలాంటి మట్టి పొరలకు అర్థం కాదు కనుక వెంటనే మనం బయలుదేరి మా ఊరు రంగాపురం వెళ్ళి పాలరాయి కోసం వెతుక్కుందాం. మన పిల్లలు పెళ్లి చేసుకుంటే ఏది ఎలా జరుగుతుందనేందుకు మా వదిలే పెద్ద ఎగ్జాంపుల్. ఇంతకీ నీ నిర్ణయం ఏంటో చెప్పరా? పల్లెటూరు పిల్లల్ని పెళ్లి చేసుకుంటే నాకు అనుకూలంగాను నీకు సానుకూలంగాను ఉంటుందని నా ఉద్దేశం. మాతాశ్రీ, కైసా హై పితాశ్రీ? కైసా లేదు పైసా లేదురా. నీ నిర్ణయం నాకు నచ్చలేదు. చూడు మాతాశ్రీ, నువ్వు ఉండరా. వాడు చెప్పింది ఎలా ఉంది?
నచ్చలేదని చెప్పానుగా. ఈ ఇంట్లో నా నిర్ణయానికి తిరుగులేదు. వాడు చెప్పింది చాలా చాలా బాగుందని నా అభిప్రాయం. ఇప్పుడేమంటారు? ఏమంటాను? సుప్రీంకోర్టు లాగా నువ్వు తీర్పిచ్చిన తర్వాత నువ్వు ఆ ఇంటికి చిన్న కోడలుగా వెళ్తానంటావు మూర్ఖత్వం అనిపించుకుంటుందమ్మా. అవును ఝాన్సీ, 3 బారి నా జీవితాన్ని గురించి పచ్చగా ఉండాల్సిన నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవటం నాకు ఇష్టం లేదు. చూడక్క, నీ జీవితం బాగు చేయడానికి నా జీవితం నాశనం చేసుకుంటున్నానని మీరిద్దరు బాధపడుతున్నారు. నాకు ఆ కళ్యాణ చక్రవర్తి అన్ని విధాలు నచ్చాడు కాబట్టి నా పెళ్లి, నీ సమస్య పరిష్కారం రెండికి కలిపి ఓ నాటకం ఆడబోతున్నాను. నాటకమా? ఎస్, నాటకమే. ఆ కళ్యాణ్ చక్రవర్తి రంగాపురం వెళ్ళి అమాయకురాలైన ఓ పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సో నేను కూడా అదే రూట్ లో పల్లెటూరు అమ్మాయిలా పరిచయం అయి మిగతా నాటకం ఎలా నడిపిస్తానో మీరే చూద్దరు గాని. పేరంటాలు, బయట విశ్వనాథ్ గారు ఉంటారు, రమ్మని చెప్పు. ఇదే మా రంగాపురం గెస్ట్ హౌస్. మా పితాశ్రీ ఎప్పుడైనా గ్రామకన్య కోసం వచ్చినప్పుడు సరదాగా ఉండడం కోసం ఈ గెస్ట్ హౌస్ కట్టించుకున్నాడు అన్నమాట. నేను అదనుకుంటాను గురు. అయినా ఈ వయసులో మీ నాన్న గ్రామ కన్యలేంటి చెప్పు. ఒరే ఫోల్, గ్రామకన్య అంటే ఆడపిల్లని కాదురా, పరంతు పల్లెటూరు వ్యవహారాలు పనులు అని అర్థం. ఇంతకీ గెస్ట్ హౌస్ ఎలా ఉందిరా? బాగుందానా? జస్ట్ ఎబో యావరేజ్ గురు. ఈ ట్రాక్టర్ సౌండ్లు అవి సింప్లీ నాన్సెన్స్ గురు. ఓరి వెధవా, ఆ నాన్సెన్స్ లేకపోతే మన కడుపుకు ఫుడ్ లేదురా. నాకు కావలసిన కన్య వేట కోసం ఇప్పుడే బయలుదేరతా. అదే వద్దు, ప్రతి దానికి ఓ పద్ధతి ఉంటుంది. అది రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతం ఆకలేస్తుంది గురు. ఒరేయ్, వీడు మనకు ఫ్రెండ్ గా ఉండడం కన్నా ఆల్ ఇండియా అడుక్కు తినే సంఘానికి ప్రెసిడెంట్ గా ఉండడం కరెక్ట్. సరిగ్గా నేను అదే అనుకున్నాను గురు. అనుకున్నావా? అనుకున్నా. బొచ్చిన వేస్తా పద. బొచ్చా బొమ్మిడే. అమ్మా, గేదెలాగా తలాడించుకుంటూ వస్తున్నాడే, ఆడేనమ్మా నంగిరి పింగిరి హనుమంతు. ఎవరమ్మా నువ్వు? ఇంటి పేరుతో సహా పేరెంటి పిలిచి మరీ నాన్న అంటున్నావు? నేనే రాజమ్మ కూతుర్ని. రాజమ్మ కూతురువా? అదే, నీ కూతురు రాజమ్మని. నన్ను అప్పుడే మర్చిపోయావా నాన్న? నాకు 9 ఏళ్ళప్పుడు రాజమండ్రి పుష్కరాలు తీసుకెళ్ళావు గావా, నన్ను తానాలు ఆడించి జనం నుంచి లాక్కొచ్చి నా చెయ్యి ఉగ్గీసినావు గావా, ఆ నీళ్ళు పడక జలుపు చేసి తుమ్మలెట్టుకున్నావు గావా. అదేటమ్మా, పోయిన పుష్కరాల గోదాట్లో మునిగితే ఇప్పుడు తుమ్ములు వస్తున్నాయా? అవును నాన్న, నాకు ఆ పుష్కరాలు తలుచుకున్నప్పుడెల్లా తుమ్ములు వస్తున్నాయి. ఇంకా నన్ను గుర్తుపట్టలేదా నాన్న? అవునులే, నాకు అప్పుడు 9 ఏళ్ళు. ఇప్పుడు నేను పెద్ద పిల్లగాను కదా, అడ్డుగా నిలువుగా పెరిగిపోయాను. కానీ నువ్వు మాత్రం అప్పటికిప్పటికి ఒకే రకంగా ఉన్నావు నాన్న. అదే మొహం, అదే మీసం, అదే కడుపు, పంచి కూడా అదే పంచి. ఊరుకోమ్మా, ఇది ఏరే పంచ, నిన్ననే కొన్నా. అవును, నువ్వు ఎన్నాళ్ళు ఎక్కడ ఉండిపోయా? అది ఉండు. అబ్బుల్ నానా, అబ్బుల్ నానా, పారచే పారచే. వీళ్ళెవరు? వీళ్ళెవులా? నీకైనా బుద్ధుందయా? బుద్ధుందా అని అడుగుతున్నాను. నీ మట్టును దీన్ని రాజమండ్రిలో ఒగ్గిస్తే భుజాల మీద మోసుకెళ్లి ఎన్నాళ్ళు దీన్ని పెంచింది ఎవడు? ఎవరు? నేను. ఎన్నాళ్ళు దీనికి తినడానికి తిండెట్టి, కట్టుకోవడానికి గొడ్లెట్టి, ఇది సమర్థాన్నప్పుడు భోజనం ఎట్టింది ఎవడయ్యా? అప్పుడు కాదా? ఆడెవరు? ఆడు నేనే. ఎన్నాళ్ళు దీన్ని ఎక్కడ పెట్టి పెంచాను తెలుసా? ఇంట్లో పెట్టి పెంచుంటావు. కాదు, కడుపులో ఎట్టి పెంచాను. లేదు నాన్న, ఇక్కడ పెట్టుకుని పెంచావు. మర్చిపోయినావా? ఇది నా సొంత కూతురు. దీన్నేమో ఎక్కడ పెట్టి పెంచాను, దీన్ని ఎక్కడ పెట్టి పెంచాను. ఏ నానా, ఇప్పటికి కూడా నీకు గుర్తు రాలేదా? వచ్చిందనుకో, కానీ ఇన్నాళ్ళు నా దగ్గరికి ఎందుకు రాలేదమ్మా? అది నాన్న, నేను అప్పుడు చాలా చిన్నదాన్ని కదా. నీ పేరు తప్ప ఈ ఊరి పేరు జ్ఞాపకం లేదు. నీ పేరు హనుమంతని ఈ అబ్బుల్ నాన్నతో చెప్పాను. ఎంత నా పేరు పట్టుకొని నేను కత్తిపూడి తిరిగాను, దోరపూడి తిరిగాను, మంగినపూడి తిరిగాను, అగనంపూడి తిరిగాను, చివరికి కేరళంపూడి కూడా తిరిగాను. అయినా నువ్వు కనబడలేదు. సరే తిరిగేవాళ్ళు ఏమయ్యా, ఇప్పుడు ఈ ఊరు ఎలా వచ్చారు అని. అదే నాన్న, ఈ ఊర్లో హనుమంతని పెద్ద మనిషి కూతురు పుష్కరాల్లో తప్పిపోయింది. దానికోసం చెట్లు కొట్లు ఊళ్ళు గీళ్ళు అంతా వెతుకుతున్నారని ఎవరో చెప్పారు. అంతే కదా నాన్న, ఈ ఊరు పేరు రంగాపురం అన్నారు. వెంటనే ఠంగ్ జ్ఞాపకం వచ్చేసింది, వచ్చేసాను. ఈ సంతోషం నేను భరించలేకపోతున్నా. అమ్మా, నంగిరి పింగిరి హనుమంతు నాన్న. అమ్మా, నాన్న, ఎంత తండ్రి కూతురైతే మాత్రం నడవడి మీద ఏడుస్తుంటే చూసే చాలా చండాలంగా మాట్లాడుకుంటారు. అయితే ఇంటికెళ్ళి సంతోషంగా అందరం కలిసి ఏడుద్దాం పదండి. ఈ సంతోషంలో ఇల్లేటో కూడా మర్చిపోయా. ఏమయ్యా అబ్బులు, టిఫిన్ చేసావా?
టిఫిన్ చేసేవా? టిఫిన్లు చేయడానికి కాఫీలు తరపడానికి నేను ఇంట్లో వంట మనుషులు అనుకున్నావా? ఏంటా కోత? ఎక్కడ గొడవ మగడా? ఏ మాట మాట్లాడినా పేడార్థం తీస్తావేటి? అసలు చిన్నప్పుడు నిన్ను పిచ్చుకుక్క ఏమైనా గరిచిందా? చిన్నప్పుడు కాదు, ఇప్పుడు నా డబ్బు ఇవ్వకపోతే పిచ్చుకోక నన్ను కరుస్తుంది, నేను నిన్ను కరుస్తాను. డబ్బా? ఏ డబ్బు? మీ అమ్మాయిని 12 ఏళ్ల పాటు పెంచి పెద్ద చేశాను కదా, ఆ డబ్బు. అది డబ్బుతో తీరే రుణం కాదయ్యా. ఏది నీ 2 కాళ్ళు ఇలాగిచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకుంటా. అయినా దండాలతో సరిపెట్టేయడానికి నీ కూతురు కింద నేను ఖర్చు పెట్టింది పైసా అనుకున్నావా, పరకనుకున్నావా? మరెంత? ఎంత? ఇన్నాళ్ళు నీ కూతురు కడుపు కట్టిన తిండి, కట్టించిన బట్ట, ముక్కులోకి చెవులోకి చేయించిన నగలు, నిన్ను ఎతకడానికైన ఖర్చులు, వాటి మీద వడ్డీ మొత్తం అంతా కలిపి 98,760 రూపాయల 14 పైసలు. 98,000? అంటే నేను దొంగ లెక్కలు చెప్తున్నాను నీ అనుమానమా? కావాలంటే అకామెంట్ బుక్ చూపెడతాను, చూసుకో. ఇదేడే బాబు, బొక్కు చూపిస్తానని పంచి పైకి ఎత్తుతావు. అది అక్కడే ఉంది. ఈ బుక్ లో లెక్కలకు లెక్కలు, డొక్కలు అన్ని సాపుగా ఉన్నాయి, చూసుకో. ఆ బొక్కులో లెక్కలుంటే నాకెందుకు, ఆ లెక్కల్లో బొక్కలుంటే నాకెందుకు? అమ్మా బెత్తడి పుస్తకం చూపించి ఆస్తి అంతా కాజేయాలని చూస్తున్నావా? అసలే నాకున్నది 2 ఎకరాల పొలం, 4 మేకలు, 4 కోళ్లును. సరే, నష్టపోతే నష్టపోయినని చెప్పి ఆడితో అడ్జస్ట్మెంట్ అయిపోతాను. నువ్వు అడ్జస్ట్మెంట్ అయిపోతావు, తర్వాత రోడ్డు మీద గుంట పరుచుకుని నేను నా కూతురు చెక్క భజన చేయాలి, చెక్క భజన. ఏంటి నాన్న గొడవ? చూడమ్మా, ఈ 12 ఏళ్ళు నేను పెంచినందుకు డబ్బులు అడుగుతున్నాడు ఈ అబ్బులుగాడు. ఎంత? లచ్చ. ఇచ్చేయ్. లచ్చ అంటే 2 అచ్చనాలు అనుకున్నావేటే? నీకు తెలవదులే, నువ్వు పద. ఏనన్నా 1,00,000 అంటే ఎక్కువ? అవునమ్మా, ఒకటం కేసి పక్కన ఇన్ని సున్నాలు చూడితే గానీ లచ్చ అవదు. మనకున్న ఆస్తి అంతా అమ్మేస్తే ఇన్ని సున్నాలే అవుతాయి. అయితే ఒకటి చేద్దాం. ఏంటది? అబ్బుల్ నాన్న ఇంట్లో గొడ్డ చకరీ చేస్తాడు. ఆ పేరెంటాలు నీచుకూరలు అవి బ్రహ్మాండంగా వండుద్ది. దాన్ని వంట పనికి పెట్టుకుందాం. అబ్బుల్ నాన్నని మేకలు కాయమందాం. కానీ ఆడు కాసినట్టే కాసి మేకలన్నీ తోలిపోయి ఏ సంతలోనే అమ్మేస్తే? అబ్బుల్ నాన్న మరొకరు మేకల్ని మన ఇంటికి తోలుకొస్తాడు గాని మన మేకల్ని అమ్మే మనిషి కాడు. నేను చెప్పినట్టు చేస్తే పైసా ఇవ్వకుండా ఇక్కడే పడి ఉంటారు. ఎలా ఉంది మన ఔడియా? లక్ష రూపాయల ఆలోచన. పేరెంటాలా, ఈ రోజు నుంచి నిన్ను ఉంచుకుంటున్నా. ఈ వయసులో నీకు ఇదేం పడిపోతాయా? నిన్ను ఉంచుకుంటున్నాను. ఇది మరీ సండలంగా ఉంది. ఉంచుకోవడం అంటే ఆ ఉంచుకోవడం కాదు నాన్న, ఈ రోజు నుంచి పేరెంటాలు నువ్వు మాతో బాటే ఉంటారని కాదు నాన్న. ఈ సంతోషం నేను భరాయించలేకుండా ఉన్నా. ఇదిగో పేరెంటాలు, ఇయ్యాలే నువ్వు రంగంలోకి దిగిపో. ఓ కోని కోసి పలావ్ చేసేస్తే తమాసగా ఉంటది. అలాగే. ఒరేయ్, ఈ పల్లెటూళ్ళలో ఇంగ్లీష్ సినిమాలు రిలీజ్ అవడం కాదు కానీ వీళ్ళు ఆ సినిమాలు చూసేసి అటు ఇంగ్లీష్ వాళ్ళు కాదు, ఇటు ఇండియన్స్ కాకుండా మధ్యలో ఆంగ్లో ఇండియన్స్ లా తయారవుతున్నారా? సరిగ్గా నేను అదే అందా అనుకుంటున్నాను గురు. నేను అన్నానుగా, నువ్వు నోర్మి. ఓకే, నాకు కావలసిన అచ్చమైన తెలుగింటి కన్యాస్త్రీ మాత్రం దొరకటం లేదురా. అని అడుగుదా గురు. హలో, ఈ ఊళ్ళో అచ్చమైన తెలుగు మహిళలు ఎవరు లేరా? అదేం మాట అండి బాబు, ఈ ఊళ్ళో అంతా తెలుగు వాళ్ళే కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు లేరా? అబ్బా, అది కరెక్టేనండి. పరంతు పిడికెడు పసుపు ఒంటి నిండా రాసుకుని, చిటికెడు పసుపు ముఖానికి రాసుకుని, రూపాయి బిళ్ళంతా బొట్టు పెట్టుకున్న మహిళ అని. ఇంతకీ మీకు కావాల్సింది ఆడోళ్ళ మగోళ్ళ? అర్థం లేకుండా మాట్లాడతావు. కడుపుకి అన్నం తింటున్నావు, గడి తింటున్నావా? ఒకవైపు నుంచి పసుపు కుంకం చెప్తుంటే ఆడోళ్ళ మగాళ్ళ అంటాడేంటే? ఓన్లే, మాకు కావలసింది ఆడవాళ్ళు. మాట చెప్పొచ్చు కదా, కోపం వచ్చింది. ఇప్పుడు చూపించచ్చు కదా. చూపిస్తాను కదా, రండి రండి రండి. అదిగో చూడండి, మీరు ఎత్తుకుతున్న తెలుగు మహిళ వృద్ధురాలు. ఏమయ్యా, మేము మా సైజ్ చూపించమంటే నువ్వు నీ సైజ్ చూపిస్తావా? నీకు బుద్ధుందా? మీరు పసుపు కుంకాల గురించి చెప్పారు తప్ప సైజు గురించి చెప్పారేంటి? ఆయన నా అంత పెద్ద మాత్రం పట్టుకుని ఆడల గురించి చదువుతున్నావు, నీకైనా బుద్ధుందా? నాకు బుద్ధుందా అని అడిగాడు. నా ముఖం చూస్తే ఏమన్నా దొంగ కోళ్ళు పట్టేవాళ్ళ ఉందేరా? సరిగ్గా నేను అదే అందాం అనుకుంటున్నాను గురువు. అనుకున్నావా? అనుకున్నా. ఒరే అమరశిల్పి జక్కన్న, నీ అదృష్టం కొద్దీ బ్రహ్మాండమైన పాలరాయి దొరికిందిరా. నీకు నచ్చిన శిల్పంగా మలుకోవచ్చు. ప్రొసీడ్ అయిపో అంతే. ఈరేనా చీచి స్వాములు? మూర్ఖ, మా చిదంబర చిన్మయానంద స్వాములు వారిని పట్టుకుని చీచి స్వామి, పోపో స్వామి అంటావా? బుద్ధి లేదు. శిష్య సదాజప, భక్తులు భగవంతుడిని 1000 రకాలుగా పిలుచుకుంటారా. శ్రీకృష్ణుని భక్తులు హరే కృష్ణ అంటారు. మిత్రులు ఒరే కృష్ణ అంటారు. అంత మాత్రం చేత భక్తి తత్వానికి లోపం రాదురా. ఆహా, ఏ తత్వబోధం చేశారు స్వామి, దండాలు స్వామి. నాశనం అయిపోండి, సర్వనాశనం అయిపోండి, దుంపనాశనం అయిపోండి. గురుగారు,
స్వామి స్వామి ఏమి ఏమి తమరికి రివర్స్ ఆశీర్వాద బలం ఎలా వచ్చింది స్వామి? నేను తలకిందులుగా తపస్సు చేస్తూ ఉండగా తలకోనలో ఉన్న మా గుగ్గురు మొలతాడు మహర్షి గారు నన్ను ఆశీర్వదించడం జరిగిందిరా. వారు 570 సంవత్సరాలు జీవించారంటారు కదా, అది నిజమేనా స్వామి? ఆ సత్యాన్ని శంకించే అర్హత నాకు లేదురా. వారికి 379 సంవత్సరాలు మాత్రమే సేవ చేసుకునే అదృష్టం నాకు లభించిందిరా శిష్య. మనల్ని చూసి చూడనట్టు వెళుతున్నది ఆ పుల్లయ్య గాడేనా? అవును స్వామి. ఆ ముక్కు పుడక మూర్ఖుని పిలు. పొలయ ఎవలాలు? ఓ పొలయ, నిన్నే గురుగారు పిలుస్తారు, రావయ్య. ఏడు స్వామి? ఏమిరా, నన్ను చూసి కూడా నమస్కారం పెట్టకుండా, సంస్కారం లేకుండా చుట్ట కూడా కలుస్తావా అహంకారి మూర్ఖ? ఏదో అర్జెంట్ పని ఉండి చూడకుండా వెళ్ళిపోతున్నానండి. అంత మాత్రానికే కోపం ఏంటంటే? ఇప్పుడు పెట్టమన్నారు కాబట్టి పెడుతున్నానండి. నమస్కారం నమస్కారం నమస్కారం. ఆహా, నువ్వు హాయిగా వర్ధిల్లు, చల్లగా వర్ధిల్లు, క్షేమంగా 100 ఏళ్ళు వర్ధిల్లు. ఓ దీవెన ఫలించిందిరా శిష్య. అరే, మరిద్దరం ఇలా కలిసి నడుస్తూ ఉంటే బట్టి విక్రమార్కుల్లో ఉన్నాం కదరా? కాదు, నాకు మాత్రం నేను సత్యహరిశ్చంద్రుడు, నువ్వు నక్షత్రకులా ఉన్నా. నాకు సరిగ్గా నాకేమనిపించగల. నా కన్యాస్త్రి. కరెక్ట్. ముందడుగు వేసేయి, మాట మాట కలిపేయి. కలిపేయమంటావా? కలపడానికి అంతా తీసేయడానికి వచ్చావా? ప్రొసీడ్. నువ్వు మాత్రం ఇక్కడే ఉండు, చెత్త మొహం వేసుకో. హే కన్యామణి, నీ పేరేమిటి? వాట్ ఈస్ యువర్ నేమ్? ఆప్కా శుభ నామ్ క్యా హై? ఉంగ పేరెన్న? ఏమిట్రా ఆ కన్యాశ్రీ భూత పాట అన్నావా? అలా పరిగెత్తుకుంటూ పారిపోతుంది ఏమిటి? ప్రేమ అనేది ఎప్పుడు కూడా రన్నింగ్ రేస్ తోనే ప్రారంభమవుతుందిరా. అన్నయ్య కన్నయ్య అన్నయ్య కన్నయ్య కన్నయ్య ఏమిటన్నయ్య ఇలా చిక్కిపోయావు? బిజినెస్ లో బిజీ ఎక్కువై బాడీ ఇలా బీడీలా అయిపోయింది తమ్ముడు. తలకొనలో మొలతాడు మహర్షి స్వామి ఎలా ఉన్నారు? నా కల్లోకి వస్తున్నారా? చీచీ స్వాముల వారు నమస్కారం, నన్ను ఆశీర్వదించండి. భక్త నాశనం అయిపో, సర్వనాశనం అయిపో, దుప్పనాశనం అయిపో. ఏయ్, తమ్ముడు దీవించమంటే నాశనం అయిపో నాశనం అయిపో అంటావు, బుద్ధి లేదా? జుట్టు మూర్ఖుడు అజ్ఞాని. స్వామి, ఈయన మా అన్నయ్య, పేరు పున్నయ్య. నన్ను చూడటానికి పట్నం నుంచి వచ్చారు, ఆయన్ని ఆశీర్వదించండి. శిష్య, ఈ పున్నయ్యనబడే అన్నయ్య గుండయ్యనుగులా కనిపిస్తున్నాడు, ఈ కన్నయ్యనబడే తమ్మయ్య బొత్తిగా పినుగులా కనిపిస్తున్నాడు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములేనంటావా? అనుమానమే స్వామి. నాకు సొంత అన్నయ్య కాదండి, వేలు పిలిచిన అన్నయ్య. వేలు మాత్రం ఎందుకు విడిచేసినట్టు? ఇంకేం విడవాలో చేతగాక శిష్య మూర్ఖ, నోర్మోయ్. ఆశీర్వదించండి. పున్నయ్య, నువ్వు కూడా నాశనం అయిపో, సర్వనాశనం అయిపో, దుంపనాశనం అయిపో. ఒరే కృష్ణ, ఒరే కృష్ణ, ఒరే తమ్ముడు, వాడు నాశనం అయిపో అంటా ఉంటే దండం పెట్టి దీవించమంటావు, నీకు బుద్ధి లేదా? అన్నయ్య, ఆయన పేరు చీచీ స్వామి. ఆయన మనల్ని నాశనం అయిపో అంటే మనం బాగుపడతాం. బాగుండు అంటే నాశనం అయిపోతారా అనే ఈ ఊళ్ళో అందరు నమ్మకం. అందుకే ఆయన చేత తిట్టించుకుని మరీ బహుమానాలు ఇస్తుంటారు. జనం అమాయకత్వాన్ని పోగొడతాను. వాడు ఒట్టి ఫ్రాడ్, వాడికి బుద్ధి చెప్పకుండా వదలను. వద్దన్నయ్య, నా మాట విను. నీ మాట విన్ను, వాడి మాట విన్ను, వాడిని వదలను. అంతు తేల్చు. అన్నయ్య, హే కన్యాస్త్రీ, మాట. ఆ రోజు నీ పేరేంటని అడిగితే చెప్పకుండా బులాకి పెట్టా తురుమన్నావే. ఆ రోజు మీరు నన్ను తిడుతున్నారు అనుకుని పారిపోయాను. నేను నిన్ను తిట్టానా? ఓహో, గుర్తొచ్చింది. నేను 4 భాషల్లోనూ పండితుడు కదా, అందుకని 4 భాషల్లో నీ పేరేంటని అడిగాను అనమాట. పరంతు ఇంతకీ అసలు నీ పేరేంటి? పేరు రాజమ్మ. రాజమ్మ. పర్లేదు, రాజు అని పిలుచుకోవచ్చు. ఇంతకీ నేనెవరో తెలుసా? తెలుసు. ఎవరు చెప్పారు? మా నాన్న చెప్పారు. నేనెవరో తెలుసుకోవడానికి పారిపోతామే. మీలాంటి పెద్దింటి మనుషులతో మా అలాంటి పెంకుటింటి మనుషులు మాట్లాడకూడదని మా అబ్బులు నాన్న చెప్పాడు. అలా చెప్పడం మంచిదేననుకో. పరంతు ఆ మాటే పట్టుకుని తడిచిపోయిన సిమెంట్ బ్యాగ్ లాగా నువ్వు టైట్ అయిపోవడం ఏం బాగోలేదు. అదేదో సినిమాల్లో లాగా. సినిమాలంటే గుర్తొచ్చింది, నువ్వేమన్నా సినిమాలు చూసావా? మా నాన్న అప్పుడప్పుడు గంగోరం తీసుకెళ్లి చూపిస్తాడు. నువ్వు చివరిసారిగా చూసిన సినిమా ఏంటి? అల్లూరి సీతారామరాజు. అది చాలా పాత సినిమా కదా. ఈ మధ్య సినిమాలు ఏమైనా చూసావా అని? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వీళ్ళందరూ. వీళ్ళంతా ఎవరు? వాళ్ళంతా ఎవరా అంటే వాళ్ళెవరో నీకు తెలియదన్నమాట. నువ్వు ఇప్పుడే గనిలోంచి తీసిన మణిపూసలాంటి దానివి. అది సరే, నన్ను చూస్తే ఎవరన్నా సినిమాలో యాక్టర్ని చూసినట్టుగా ఉందా? ఎవరు? రాజ్బాబు. ఇంకా నయం, రమణారెడ్డి అన్నావు కాదు? ఎవరు వినలేదు.
నీ మోసాలింతటితో ఆపే. నా మీదే ఏకవచన ప్రయోగం చేస్తావురా జుట్టు మూర్ఖ. ఇంకాసేపు ఉంటే నన్ను ఒరేని పిలిచేటట్టున్నావు. నిన్ను ఒరేయని పిలవటానికి ఇంకా కుర్రా, ఇప్పుడే పిలుస్తాను. నువ్వు నాశనం వైపు అంటే బాగుంటారట, నువ్వు చల్లగా ఉండు అంటే నాశనం అయిపోతారంట. ఎవరికి రా కథలు వినిపిస్తావు? సదా చెప్ప మధ్యాహ్న భోజన పథకం గురించి ఒకనొక ప్రభుత్వం మన దగ్గరికి వచ్చినప్పుడు పథకం చల్లగా వర్ధిల్లాలని దీవించాం. అప్పుడు ఏమైందిరా? ఆ పథకం వారం రోజులకే రద్దయిపోయింది. రౌడీలు గూండాలు ఎన్నికల్లో నిలబడుతున్నప్పుడు ఆశీర్వదించమని మన దగ్గరికి వచ్చినప్పుడు సర్వనాశనం అయిపోవాలని ఆశీర్వదించాం. అప్పుడేమైందిరా? బంపర్ మెజారిటీతో గెలిచి పదవులు సంపాదించుకున్నారు. గ్రహించరా మూర్ఖ. నారుమయ్యరా, షటప్. నీకే గనక శక్తి ఉంటే నన్ను చెప్పించి చూద్దాం నీ కెపాసిటీ. నాకు గుడ్లు వ్యాపారం ఉంది, బట్టల వ్యాపారం ఉంది, సారా వ్యాపారం ఉంది. నీ వల్ల ఏమవుతుందో అది చేసి చూపించు. బస్తీ మిస్సవాల్. జై తలకోన మల్తాడు మహర్షి. నేనే కనుక నీకు నిజమైన శిష్యరత్నాన్నైతే గున్నయ్యనుగు లాంటి ఈ పున్నయ్య చేసే 3 వ్యాపారాలు ముచ్చటగా వర్ధిల్లాలి. 24 గంటలకి ఓ గుడ్డు పెట్టే కోడి ఇక నుంచి 24 గుడ్లు పెట్టాలి. గోచీలు పెట్టుకు తిరిగే సాధువులు కూడా వీడు దుకాణానికి వెళ్లి సఫారీ సుట్టు వేసుకుని బయటికి రావాలి. చంటి పిల్లలు కూడా పాకుతూ వీడి దుకాణానికి వచ్చి పీపాల కొద్దీ సారా తాగాలి. వీడి వ్యాపారాలన్నీ చల్లగా హాయిగా వర్ధిల్లాలి. చెప్పిన అభివృద్ధి జరగడానికి 1 నెల మాత్రమే టైం. ఛాలెంజ్. బాబా కాపీ. రాజమ్మా, రాజమ్మా, మీకింత సరదా ఉందని తెలిస్తే శుభ్రంగా తానం చేసి పౌడర్ రాసుకుని వచ్చేదానిగా. పర్వాలేదు రాజమ్మా. నా పేరు రాజమ్మ కాదు బాబు, రావణమ్మ. ఆహా, నీ మీద ముచ్చట పడ్డానికి నీ లెవెలేంటి, నా లెవెలేంటి? నీ గురించి తెలుసుకుందామని చిన్న సెక్స్ పరీక్ష పెట్టాను, అందులో నువ్వు ఓడిపోయావు. క్షమించండి బాబు. మొదటిసారి కాబట్టి నేను క్షమించి వదిలేస్తున్నాను. లేకపోతే ఈసారి మీ ఆయనతో చెప్తా. పో. అట్టగే. అమ్మా, బ్రతికిపోయాను. లేకపోతే నా శీలం పోయి ఉండేది. ఓ తమ్ముడా, హనుమంతుడా, రావులేమ్మప్ప. ఏంటా మప్పు లేని పిడుగుల్లో ఊడిపడ్డావు? చాలేరా బొమ్మ కాడకు వచ్చాక రా అంటున్నావు. పిల్ల తిరిగి వచ్చింది, ఒక్క మాట కబురెట్టావా? ఓలమ్మా, ఇది అట్టుకోయే. మావా మావా, నా మరదలు ఎక్కడుందో ఒక్కసారి చూపించావా? అమ్మా, బుల్లిగాడికి మరీ తొందరగా ఉంది. వాళ్ళమ్మి రాజమ్మ, మరదలా రాజమ్మ, ఓ పాలు ఇటు వెళ్ళిపోవచ్చేసి నీ మేనత్తకి దండం అయిపోయా. ఏ డొక్కలు పిలితే ముగ్గురు వచ్చేసారేటే? అది మన రాజమ్మ తల్లిని పిలిచిన అబ్బులుగాడు, ఆడి కూతురు కూడా మన ఇంట్లోనే ఉంటున్నారప్ప. నా అమ్మ, నా తల్లి అచ్చం మీ అమ్మ పోలికేనే. ఇది అబ్బులుగాడి కూతురే, అది నీ కోడలు. ఇదే నీ మొఖం చూస్తున్నారు. నేను అదే అనుకున్నాను. మొఖం ఇది బాబా. నా అమ్మ అచ్చం మీ అమ్మ పోలికేనే అమ్మా. నేను జ్ఞాపకం ఉన్నానంటే అమ్మా. నాన్న, వీళ్ళెవరు? నీ రావులమ్మతే, ఆడు తన కొడుకు బులిగాడు. మరి వీళ్ళ గురించి నాకెందుకు చెప్పలేదు? చెప్పడానికి టైం ఎక్కడ ఉందమ్మా? నువ్వు ఇంటికి వచ్చిన సంతోషంలో అబ్బులుగాడు నేను అబ్బో తాగి తండ్రాడడానికే సరిపోయింది. అయితే ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామా? దేనికాయ ముహూర్తాలు? దేనికేటయ్యా? దీని బాసాలు నడేరుకున్నామ్మా బుల్లిగడికి. అవును తల్లి, మా అప్ప కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలనే నిన్ను కన్నా, లేకపోతే మీ అమ్మతో చెప్పి కొడుకునే కానివ్వండి. ముహూర్తాలు ఇప్పుడే పెట్టేసుకుందా. ముహూర్తాల్లో గీతాలు అసలు నాకు పెళ్ళి ఇష్టం లేదు. నువ్వేమో ఇస్తలేదంటే నేను అవునా? దీన్ని 12 ఏళ్ల పాటు పెంచి పెద్ద చేసిన తండ్రినామా? పెంచినోడైతే పెంచిన మాట్లాడు, లేకపోతే ఏం చేస్తా? ఈడెక్కడ దొరికాడురా నీకు? ఇలాంటి ఆడితో పీకులాడు పంచాంగం పెట్టుకోకుండా పాతికో పరకాడు మోకాన్ని పడసి పొమ్మలేకపోయావండి. నేను అలాగే అనుకున్నానప్పా, కానీ ఆ అబ్బులుగాడు డబ్బులు జాస్తి అడిగేసరికి ఇంటో ఇటుకోక తప్పింది కాదు. సరే, ఆడి సంగతి ఒగ్గేసి మిగతా సంగతులు మాట్లాడే. మాటలో గెట్లో జాంతాన్నాయి. నువ్వు ముహూర్తాలు ఎట్టేయటం, నేను నీ కూతురు మీద తాలు కట్టేయటం. పెద్ద పుల్ని ఆటాడడానికి వచ్చినోడిని పిచ్చి కుక్కని చంపిస్తున్నట్టు ఈ పెళ్లి కొడుకు మన పేకల మీద ఎక్కడ తగులుకున్నాడమ్మా? మరేం పర్వాలేదు, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఈ విషయం నాకు వదిలేండి. మీ మేనత్త కొడుకు బుల్లిబాబును పెళ్లి చేసుకోవడం నీకు సుతరాము ఇష్టం లేదంటావు. అవును సామి,
ఒకవేళ బలవంతంగా నీ బంధువులు పెళ్లి చేసిన పెళ్లిపేటల మీద పెళ్లి కొడుకు పీక నిలిపి చంపేస్తానంటావు. ఆ మాట నేను అనలేదు గాని ఆ ఆడియో బానే ఉన్నట్టు స్వామి. చూడు తల్లి, దశరథరామయ్య గారి కొడుకును పెళ్లి చేసుకునే ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు మధ్యలో ఇలాంటి మర్డర్ ప్రోగ్రాం పెట్టుకున్నావంటే నువ్వు అత్తవారింటికి వెళ్ళావు, సరాసరి సెంట్రల్ జైలుకి వెళతావు. అలాంటి గొడవలేం లేకుండా ఈ గండం గట్టెక్కిటట్టు ఓ ఉపాయం చెప్పండి స్వామి. భయపడకే అమాయకురాల. ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేనందువల్ల ఎన్జిఓలకు జీతం అందకపోవచ్చు, కానీ ఈ చీచీ స్వామి దగ్గరికి ఐడియాల కోసం వచ్చిన వాళ్లకు తప్పకుండా ఐడియాలు అందిస్తాడు. మీ నాన్న ఇందాకే మీ ఇద్దరి జాతకాలు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు ముహూర్తాలు పెట్టమని. నేను వీటి సంగతి చూసుకుంటాను, మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళరండి. వస్తాను స్వామి. ఒక్క క్షణం ఆగు. నాశనం అయిపో, సర్వనాశనం అయిపో, దుంపనాశనం అయిపో. ఓ పాపా పాపా, నీ పేరేమిటి పాపా? పేరంటాలు. చూడు పేరంటాలు పాప, నీకేమైనా తగులు తంటాలు వస్తే నాతో మనవి చేసుకో, నేను నిన్ను ఆశీర్వదించేస్తానే. ఏరా శిష్యమూర్ఖ, 6 నెలలు నా దగ్గర శిష్యరికం చేయగానే నీకు కూడా ఆశీర్వదించాలని దురద పట్టుకుందా? మీరు వెళ్ళండి అమ్మా, నేను వీడి సంగతి చూసుకుంటాను. నాశనం అయిపోండి. గురుగారు. ఏరా సదాజప, ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయి కనిపించగానే ఆశీర్వదించాలి నీకు బుద్ధి పుట్టిందన్నమాట. నిన్ను దీవించే సమయం ఆసన్నమైందా? నువ్వు చల్లగా ఉండు గురువుగారు, నువ్వు క్షేమంగా ఉండు. గురువుగారు తప్పైపోయింది గురువుగారు, నన్ను క్షమించి ఆశీర్వదించండి గురువుగారు. ఈ శిక్ష నీకు చాలురా. ఇప్పుడు నాశనం అయిపో, సర్వనాశనం అయిపో, సర్వనాశనం అయిపో. అరగంట నుంచి ఆయన గారు మీదకు చూడడం, మనం ఆయన కేసు చూడడం తప్ప ముహూర్తాల గురించి మాట్లాడేటన్నా కొంప తీసి వాసాలు లెక్కెడతాడంటావా? అదే నాకు బెంగగా ఉందిరా. అలా గుడ్లు తేలేసేసారేడు స్వామీజీ. తలకోనలో ఉన్న మా గుగ్గురువు మొలతాడు మహర్షితో ఈ ముహూర్తం గురించి కళ్ళతోనే చర్చిస్తున్నావురా మీసాల మూర్ఖ. తమ గురుగురువులు ఏం సెలవిచ్చారు స్వామీజీ? గవ్వలు వేయమని సెలవిచ్చారా డింబక. అంటే గవ్వలతో అష్టాచమ్మ ఆడుకోమన్నారా స్వామీజీ? అష్టాచమ్మ కాదురా దుష్ట. గవ్వలు వేస్తే తప్ప ఈ గువ్వల జంట కాపురం ఎలా ఉంటుందో తెలియదని సెలవిస్తున్నారు మా స్వామి. సదాజప గురు, గవ్వలు సిద్ధం సాయరా. గురు. ఏటి స్వామి? చెయ్యి జాపరా. తుప్పుకొని తయ్యిలంతా గత్తర చేస్తున్నాడు సాములు. గత్తర కాదే మూర్ఖురాల. భవిష్యత్తును చెప్పే ముందు పరిసరాల్ని పవిత్రం చేస్తున్నాను. ఈ గవ్వలు ఏం చెప్తున్నాయో తెలుసురా? ఈ డింభకుడికి ఆ రాజమ్మనిచ్చి పెళ్లి చేస్తే వీళ్ళిద్దరూ నిండు నూరేళ్లు సర్వనాశనం అయిపోతారు. నువ్వేం కంగారు పడకప్ప. సాములో ఎవరినైనా నువ్వు సర్వనాశనం అయిపోతావు అన్నారంటే వాళ్ళు చిలకా కూరం కల్లా సుఖంగా ఉంటారని అర్థం. స్వామీజీ, మరి ఆ 3 అంకెకి అర్థం ఏంటి? మూర్ఖ, పెళ్ళైన 3 నెలలకే పెళ్లి కొడుకు తల్లి చల్లగా ఉంటుంది. అంటే పెళ్ళైన 3 నెలలకే మీరు టపా కట్టేస్తారని అర్థం. వాళ్ళమ్మ వాళ్ళ నాయన ఆ భగవంతుడు నా పట్ల ఉండబట్టి ముందుగానే జాతకాలు చూపించాను నాయన. లేదంటే మరో 3 నెలలకి టప్పా కట్టేసేదాన్ని. ఈ మొదటి సంబంధం నాకు వద్దు. వాళ్ళప్ప, నా కూతురు నువ్వు అన్నంత నట్ట జాతకురాలు కాదే. ఊరుకోరా ఎది బాగులాడా. ఎంత నట్ట జాతకురాలు కాకపోతే పుట్టినట్టిన తల్లిని మీకు ఎత్తదా? 9 ఏళ్ళు అతకుండా ఊరిడిచిపెట్టి వెళ్ళిపోద్దా? ఏమైనా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదా? నీకు ఈ పెళ్లి ఎందుకు ఇష్టం లేదో నాకు అర్థం కావట్లేదే. రే, పెళ్ళైన 3 నెలలకే నేను సత్తాను సీసీ చెబుతుంటే కేవలం చెట్టు మొచ్చే ఎట్రా. అది కదే, ఈ పెళ్లి ఆగిపోతే మాత్రం నువ్వు పర్మనెంట్ గా బతుకుండిపోతావా? అయితే సత్తారనుకో. అయితే మాత్రం సత్తారని తెలిసిన తర్వాత కూడా ఈ పెళ్లి చేయబట్టావా? ఇంకా బతికేం చేస్తావే? నీకా 50 ఏళ్ళు దాటిపోయినాయి. ఏదో ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోవే. ఏంట్రా అంటే ఏమంటావా? అత్త 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 అత్త, బావనే పెళ్లి చేసుకోవాలి, నాకు ఎంతో ఇదిగా ఉంది అత్త, కొంచెం సాయం చేస్తారు. నంగ నచ్చి తొంగబొర్రా. మీరంతా కలిసిన సాగుకు ముహూర్తం పెడుతుంటే నేను మీకు సాయం చెయ్యాలా? మళ్ళీ ఆ మాట అదారంటే నరికి పోగులు పెడతాను. ఒక్కొక్కరా ఇంకా నిలబడతావు దెయ్యం గొప్ప. అప్పా, ఏరా నువ్వు నా సాగు కోరుకుంటున్నావా? లేదప్పా, నువ్వు నిండు నూరేళ్లు చల్లగా బతకాలని నా కోరిక. అందుకే ఒకవేళ నువ్వు మనసు మార్చుకుని తిరిగి వచ్చినా నా కూతుర్ని నీ కొడుకు ఇవ్వనని ఈ చీచీ సోముల మీద ప్రమాణకం చేస్తానా?
నా మీద ప్రమాణం చేస్తావారా మూర్ఖ? ఈ సావు కబురు చెప్పింది తమరే కదా స్వామి. గురుగారు అందరినీ ఒకసారి ఆశీర్వదించి వెళ్ళిపోదామండి. ఆశీర్వదిస్తే పోలే, అందరూ నాశనం అయిపోండి, సర్వనాశనం అయిపోండి, దుంపనాశనం అయిపోండి. ఒరే కృష్ణ, ఒరే కృష్ణ, ఒరే కృష్ణ. అయ్యా, ఈ దిక్కుమాలిన కబుర్లకేం గాని కడుపులో ఆకలి తగలబడిపోతుంది. ఇప్పటికైనా మా కాస్త భోజనాలు తగలస్తారా? అసలే పెళ్లి సంబంధం తప్పిపోయి మేము ఎడుతుంటే భోజనాలు అంటే భోజనాలు పంపపోయి తిను. బాబు మీరేనా చెప్పండి. కనపడేదంతా మన పొలమేనండి. అందరికీ అంటే నీళ్ళు లేవు కానండి, మనకేంటంటే పంపు ఉంది కదా. ఏడు బంగారం పండించవచ్చండి. ఏమో ఆగమమ్మా, ఆగో బాలేదరివే. ఏటండి ఏటా పడాలి? అది కాదండి, మా పొలంలో ఏంటా కన్యాస్త్రితో గొడవ పడుతున్నావు? మన కాలం గండి కొట్టేసి ఆవిడ చేలోకి నీళ్ళు ఎట్టేసుకుంటుందండి. నీళ్లే కదా పాపం, తీసుకొని పోనీ. రాయి రాయి రాపడితే నిప్పు పుట్టినట్టే అబ్బాయి మనసుతో అమ్మాయి మనసు రాపడితే ప్రేమ పుడుతుందని చిన్నప్పుడు మా లెక్కల మేస్టర్ చెప్పారు. అందుకని నువ్వు అర్జెంటుగా అమ్మాయితో దెబ్బలాడి దిగిపో. నువ్వు చెప్పింది నిజమేనా? చూడు కన్యాశ్రీ, మా కాలువలోంచి నీ పొలానికి నీళ్లు ఇవ్వడానికి నేను ఎంత మాత్రం ఒప్పుకోను. ఏమండి, నా పొలానికి నీళ్లు రాకపోతే ఎండిపోతుందండి. ఎండిపోయినా సరే, ఎడారైపోయినా సరే, నేను నీళ్లు వదలను గాక వదలను. అంతే. అలా అంటే ఎలా అండి? మీ పొలం నా పొలం పక్క పక్కన ఉన్నప్పుడు నా పొలానికి నీళ్ళు ఇస్తే తప్పున్నారా? నువ్వు ఒక నిలబడరా కళ్యాణ్. మా కళ్యాణ్ నీ పక్కన నిలబడినంత మాత్రాన నీ మనసు వాడికి ఇస్తావా? వాడి హృదయం నువ్వు తీసుకుంటావా? లెస్స పలికితివి. కరెక్ట్. పరంతు నువ్వు ఏమడిగినా ఇస్తాను కానీ నీ పొలానికి నీళ్లు మాత్రం ఇవ్వను. ఓహో, ఇటు కాదు, ఇటు. కళ్యాణ్, ఏంటి తుషారుగా ఉన్నావు? ఏంటి సంగతి? ఇంతకాలానికి నా పరిశోధన ఫలించింది. నేను కోరుకున్న కన్యాశ్రీ లభించింది. అందానికి అందం, అమాయకత్వానికి అమాయకత్వం, బుర్రలో మట్టికి మట్టి. ఇంకా ఆలోచన చేస్తే లాభం లేదు. వెంటనే మా పితాశ్రీని పెళ్లి చూపుల కార్యక్రమానికి రమ్మండమే. ఆయే పితాశ్రీ. తమలాంటి పెద్దోళ్ళు నా ఇంటికి వచ్చి నా కూతుర్ని చేసుకుంటానంటే అబ్బో, నేను ఈ సంతోషాన్ని భరాయించలేకపోతున్నాను బాబు గారు. ఇలాంటి సంబంధం కుదరడం నిజంగా నా రాజమ్మ తల్లి అదృష్టం. కానీ నేను ఈ పెళ్లి చెయ్యను. ఓ పక్కన ఈ సంబంధం నచ్చిందంటూనే ఈ పెళ్లి చేయనంటావేంటయ్యా? చెబుతాను బాబు. మా రాజమ్మ తల్లి పుష్కరం కిందట రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో తప్పిపోయి మొన్ననే దొరికింది. ఇప్పుడు దానికి పెళ్లి చేసి మళ్ళీ అత్తోరింటికి పంపించేస్తే అబ్బో, ఆ దుఃఖం నేను భరాయించలేను బాబు. చూడండి, మీ సమస్య నాకు అర్థమైంది. పెళ్ళైన తర్వాత పిల్లతో పాటు మీరు కూడా మా ఇంటికి వచ్చేస్తే మీ బాధ తీరిపోయినట్టే కదా. నేనొక్కనే అయితే పర్వాలేదు. నా కూతుర్ని పెంచిన తండ్రి అంటే ఇడిగో ఈ అబ్బులుగాడు, ఆడి కూతురు కూడా నా మీద వాలిపోయి బతికేస్తున్నారు. సూత్రాలుగా నా సొక్కాల దగ్గర నుంచి అన్ని వాడేస్తున్నాడు. అబ్బో, ఆని మీరు భరాయించలేరు. చాలేవా, ఈ రోజు నుంచి మనం అందరం వెళ్ళి వాళ్ళ మీద వాళ్ళపై బతికేస్తాం. వాళ్ళకి మాత్రం సొక్కాలు లేవేటి. బాగా అన్నావు. మాది లంకంత కొంప. ఆ లంకలోకి ఈ హనుమంతుడు ఎట్టగా వస్తున్నాడు కదా, ఈయన తోక పట్టుకుని మీరు కూడా వచ్చేయండి, అక్కడే ఆడుకుందరు గాని. ఏ అప్పలకుండా, మా రాజమ్మ తల్లి పెళ్లి ఓ 2 ఏళ్ళ ఇత్తరాకులు కావాలా? ఇడే 230 ఇడే ఇస్తాడు మనకి. పెళ్లి అడిగి తయారు చేస్తాడులే. నీ ఏదో సందేహాలతో నా బుర్ర తినకు. ఈ ఆడికి పోయాను ముందు. ఇదిగో 20 రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నాను. ఒక్కో ఆకు ఎంత ఉండాలా గుర్తుగా అందులో పడుకుని వీడు దొరుకుతాడు. రారా రే పులిగా, మా రాజమ్మ తల్లి పెళ్లి ఓ 100 కొబ్బరికాయలు పంపించు. కొబ్బరికాయలా? లేవు. లేవా? నిన్ను తగలెట్టాను కొబ్బరికాయలు పెట్టుకుని లేవంటావుటయా? ఉన్నా సరే నీకు అమ్మను సచ్చినాము. ఏ ఎందుకమ్మో? మేమేం డబ్బులు ఇవ్వనుకున్నావు. డబ్బులు 100 భయాన కొట్టరా. నీ అడ్వాన్స్ నీ ఇక్కడ ఉంచుకో. కాయ 100 రూపాయలు ఇస్తారు సార్ సచ్చినాము నీకు. అదేనా? ఎందుకలా తాగి నిలుగుతున్నావు అని అడుగుతున్నా. ఎందుకంటే నా కాయలు నా ఇష్టం. ఏ కాటికి కాలు సాపుకున్న మా అమ్మ కోసం నీ కూతురు నాకు ఇమ్మంటే నువ్వు నీలుగావుగా. మామ అయిపోయింది, అయిపోయింది. నీ కూతురు సాయంత్రం గుడి వెనకాల రమ్మడు. మా అమ్మ తెలియకుండా తాళి కట్టేస్తాను. తర్వాత మేమే హ్యాపీసుకుంటాం. ఒక కాయ ఏమిటి కొట్టు పని ఇస్తాం. తలకాయ బద్దలైపోతే అనుకుంటున్నావు. యాదవ్ అన్నారు యాదవ అని. పెళ్లి కోసం కన్నా తల్లి సావును కోరుకునే యదవి నువ్వైనా తోడు పుట్టిన అప్పచెల్లని అభిమానం నాకుందరా. స్వాములు వారు వెంచేస్తున్నారు. నమస్కారం స్వామీజీ. నాశనం అయిపో. ఏరా హనుమంతు, మీ మేనలుడితో తగాదా పడుతున్నట్టున్నావు. చూడండి స్వామీజీ, నా కూతుర్ని ఈడికిచ్చి పెళ్లి చేస్తే వీళ్ళమ్మ 3 నెలల్లో చచ్చిపోద్దని తమరే కదండి సెలవు ఇచ్చింది. నేను కాదు, తలకోన మొలతాడు మహర్షి నా చేతి సెలవు ఇప్పింపజేశాడు. అందుకోసమే కదండి నేను ఏదే సంబంధం చూసింది. మంచి పని చేశావు. దానికి నా మీద కచ్చబెట్టుకున్నాడండి. ఈ బుల్లిబాబుకి బుర్రలో బల్లిగుడ్డంత గుజ్జు మాత్రమే ఉందిరా.
లేకపోతే తన పెళ్లి కోసం కన్నతల్లినే చంపుకుంటాడు ఆ మూర్ఖుడు. అలాగనే ఆడికి అంత గడ్డెట్టండి. ఏటయ్యా మీ నాకు గడ్డెట్టది? ఇదంతా ఈ చిచ్చిగాడి వల్ల కదా అవుతా, ఈడి వల్ల కన్నా పెళ్ళకపోతా. మా గురువుగారిని ఆడు ఈడు అన్నామంటే చల్లగా ఉండమని దీవించగలరు. జాగ్రత్త. దీవించమని చూద్దాం. రే మీసాల మూర్ఖుడా, నేను దీవించిన తర్వాత ఇక చూడ్డానికి ఏం మిగలదురా. జై మొలతాడు మహర్షి, నువ్వు నీ కొబ్బరికాయలు చల్లగా ఉండాలి. కొబ్బరికాయలు కొంటాం తగలడ్డారా? అందుకే మరి మీరెందుకు తగలడ్డట్టు? మేము అందుకే తగలడ్డాం. కానీ కాయలన్నీ కుళ్ళిపోయినట్టుంటేని. ఇదంతా అబద్ధం అండి. మా మామకి ఈ కొబ్బరికాయలు అమ్మని శబ్దం చేశాను. ఇదిగో మీకు ఎన్ని కావాల్సిన తీసుకెళ్ళండి, కాయ పావుల చప్పుడు ఇచ్చేస్తాను. అయితే నాకు 10 కాయలు కావాలి. కానీ మీరేం భయపడకండి, స్వామి గారు ఇప్పుడే దీవించారు కూడాను. దీవించారా? ఎవరిని దీవించారు స్వామి? తినబోతూ రుచి విషయం ఎందుకురా బట్టతల మూర్ఖ. కాయలు చవకగా ఇస్తానంటున్నాడుగా, కొని తగలడు. కాయల్లో తేడా వచ్చింది అనుకోండి, మీ కాలు చెప్పు ఉంది, అడిగి మగం ఉంది. ఆ పైన నా దీవెన. అది నువ్వు నోరు ఏమండి, శాంపిల్ కి ఒక కాయ కావాలంటే కొట్టి చూడండి. అబ్బో, నేను కొట్టడం ఎందుకు? స్వామివారు దీవించారంటున్నారు కదా, ఆ కొట్టేదో నువ్వే కొట్టి తగల. నేనే కొడతాను, నాకేమన్నా భయమా? ఇల్లు ఎక్కడ దొరికారా బాబు నాకు? ఇప్పుడు కొనుక్కోరా, కాయ 10 పైసలే. అప్పుడు నువ్వు చల్లగా ఉంటావు. అమ్మో, నేను కొని తగలను. ఇదే కదా వచ్చింది రాజమ్మ. ఎక్కడికెళ్ళిందబ్బా? మా మామ కూతురిని పెళ్లి చేసుకుందామని బస్తీ మే సవాల్. హీరో స్టైలా? ఎరా, గిరసాల చుట్టూ పెంచుకున్న వాళ్ళందరూ హీరోలు అయిపోతారా? ఎందుకు వచ్చిన గొడవ గానీ వెళ్ళి పని చూసుకో. పట్నం నుంచి వచ్చి మా మామ కూతురిని చేసుకుందాం అనుకుంటున్నావు పాపం. రేపే పెళ్లి తెలుసా? అంతవరకు నీ కాళ్ళు చేతులు క్షేమంగా ఉంటాయి కదరా పెళ్లి. పోరా. ఇదిరా హీరోల స్టైలు. చీచీ స్వాములు వారు వెంచేస్తున్నారు. అంతా నాశనం అయిపోండి, సర్వనాశనం అయిపోండి, దుప్పనాశనం అయిపోండి. ఇదేమిట్రా, ఆయన పక్కన ఉమ్మేస్తున్నాడు, ఈ పక్కన గోకేస్తున్నాడు. ఎలా శిష్యమూర్ఖ, నాతో పాటు ఆసనం మీద కూర్చుంటావా? నిన్ను దీవించగలను, జాగ్రత్త. అమ్మో వద్దు. మేము ఇక్కడ ఆకలితో తగలుతుంటే ఆ పెళ్లి తొందరగా తగలట్టేటండి కర్మ. ఎవరివయ్యా నువ్వు? శుభమానమే ఇక్కడ పెళ్లి చేసుకుంటుంటే
తగలట్టాలు శార్థాలు అంటావు, బుద్ధి లేదు నీకు? అది కాదండి, ఆ తతంగం ఏదో తొందరగా తగలెట్టేస్తే ఆ తర్వాత తిండి తొందరగా తిని తగలెట్టచ్చు కదని. అడగ్గానే పెట్టడానికి ఇది కరువు బాధ్యతల కోసం ఏర్పాటు చేసిన అన్న సత్రం అనుకున్నావా? పెట్టినప్పుడు తిండి తగలడు. అబ్బా మీకు అర్థం కావట్లేదండి. నేను ఏళ్ళపాటు ఇంత తిండి తిని తగలడి ఆ తర్వాత అతను నిద్ర తగలితే మడిచినే. అయితే ఏ హోటల్ కన్నా తగలడు. ఇక్కడ కూర్చుని తగలైడాలు శార్థాలు అన్నావంటే పచ్చని పందిరిలో కూర్చోబెట్టి నిన్ను నిలువున తగలేస్తా. ఆహాహాహా, గొప్ప ఊరయ్యా బాబు. వీడేమో ఆలాంధ్ర అడుక్కు తినే వాళ్ళ సంఘానికి ప్రెసిడెంట్ లాగా ఆకలో ఆకలో అని ఒకటే గొడవ. ఆయనేమో యమధర్మరాజు గారికి సొంత తమ్ముళ్లాగా అందరూ నాశనం అయిపోండి అని దీవించి ఈ దేశ జనాభాని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య శ్రీధరు నాకు ఊపిరి అట్టలేదురా. స్వామి, మీరు పెండ్లి కూతురు తాలూకా పెండ్లి కుమారుడు తాలూకా అండి? పురోహితుడి తాలూకారా కుర్రమూర్ఖ, నోరు మూసుకుని పెళ్లి చూడు. ఇది పల్లెటూరా అండమాన్ అడవే? ఒక్కడు కూడా మనిషి లక్షణంతో కనపడ్డే. ఏనుగుంది చూసావు, అది నీళ్లలో శుభ్రంగా స్నానం చేసి ఒడ్డుకొచ్చి మళ్ళా ఒంటి నిండా ఇసుక పోసుకుంటుందిరా. ఈ పెళ్లి విషయంలో మీ తమ్ముడు అమ్మ కూడా అదే పని చేస్తున్నారని నా అభిప్రాయం. బాబు మీరు కాసేపు నిశ్శబ్దంగా ఉండి తగలడండి. ఏమండి పంతులు గారు, మీరు ఆ మంత్రాలు ఎప్పుడు పూర్తి చేసి తగలడతారు? వీళ్ళు మా కూడెప్పుడు ఎట్టి తగలడతారు? ఈ లోపల కడుపులో ఆకలితో పేగులు చుట్టుకుపోతున్నాయ్యా బాబు. చచ్చి శ్మశానానికి వెళ్ళిన తగలతారే కూడు. వల్లకాట్లో అన్నం పెట్టరు భయ్, పిండాకుడు పెడతారు. ఆ పిండాకుడి వీళ్ళు ఎప్పుడు ఎట్టి తగలడతారు? నేను ఎప్పుడు తిని తగలడతాను? గూట్లే ఫుడ్ లేని బట్టతలగడ్డాం, నువ్వు బాగుపడవు. నూతన దంపతులు నిండు నూరేళ్లు నాశనం అయిపోండి, సర్వనాశనం అయిపోండి, దుంపనాశనం అయిపోండి. భోజనాలు రెడీ, అంతా రావచ్చు. అలాగా స్వామి, అందరూ పారిపోయారు, తమరు మాత్రం తీరిగ్గా వెళదామని ఆగేనరా వెర్రి మూర్ఖ. ఇదిగో ఇప్పుడు వెళుతున్నాను. శిష్యా, నాన్న ఎక్కడ వీడు? అదృశ్యమైపోయాడు. ఏమిటారా గొడవ? చిచి, నా లెవెల్కు నేను నేల మీద కూర్చొని భోంచేయటమా? ఈ పద్ధతి మా ఇంట వంట ఎక్కడా లేదు. కావాలని ఇలాంటి చిన్న సంబంధం చేసుకున్న తర్వాత సర్దుకుపోక తప్పదు. ఏదో ఒక్కసారికే కదా, కాస్త సర్దుకుపో. నీకు ఈ పాడు నడుము పోటీ. వెయ్యండి వెయ్యండి, ఇంకొంచెం వేయండి, కొంచెం వెయ్యవయ్యా, కొంచెం. నాన్న, వీడు కలిపేది సాంబార్ అన్నమా నాగార్జున సిమెంటా? తీసుకెళ్లి జూలో పెట్టాలి. అప్పడాలు అవి కూడానా? ఊరి బక్క డిబ్బక్క. అప్పడాలు పట్టండి. ఒకటి వేయండి, ఇంకొకటి వేయండి, ఇంకొకటి వేయండి, ఇంకొకటి వేయండి. నీ అవ దేశంలో ఉన్న దరిద్రం అంతా నీ ముఖంలోనే ఉందరా. ఊరికి 10 మంది ఉంటే దాని పచ్చగడ్డి కూడా దొరకదు. తగలడు సార్ చెయ్యలా ఇవ్వు. అది నువ్వు తినివే. ఈ బకాసురుని దాటి మన దాకా ఫుడ్ రావటం కల్లా. ఈ పూట మనకు ఫుడ్ లేనట్టే. నాన్న, నువ్వు శ్రీరామచంద్రుడి కంటే గొప్పవాడివి. ఏం చేతో? శ్రీరాముడు తన బ్యాడ్ టైంలో కూతురుతో స్నేహం మాత్రమే చేశాడు. నువ్వు ఏకంగా చుట్టరికమే కలుపుకొని రికార్డ్ బ్రేక్ చేశావు. అయి ఉండొచ్చు. ఏం వే గడ్డం, నువ్వు నెలకు ఒక్కసారి తింటావా? సంవత్సరానికి ఒకసారి తింటాను బాబు అన్నం. అది వాడి తప్పు కాదురా. ఇందాకన్నానే, వాడికి శుభరేఖ పంపిన గాడిదని ఒట్టి చెప్పుతో కాదు, తెగిపోయిన చెప్పుతో కొట్టాలి. అబ్బు నువ్వే వడ్డించు. ఎడం కాలు పెడుతున్నావే? ఈ ఇంటికి అరిష్టం పట్టాలనా? కుడి కాలు పెట్టరా. వద్దత్తయ్యా, ఓసారి మా అబ్బుల్ నాన్న వాళ్ళ తమ్ముడు ఇంటికి తీసుకెళ్లాడు. నేను కుడికాలెట్టాను అంతే. వారం తిరగకుండా మా పిన్నమ్మ ఆయిల్ ట్యాంకర్ కింద పడి 4 ముక్కలు. అమ్మో వద్దులే, ఎడం కాలే పెట్టమా. వద్దు మావయ్య. ఏమ్మా, దీనికి కూడా ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? అవును, ఓసారి మా నాన్న వాళ్ళ అన్నగారి ఇంటికి తీసుకెళ్లాడు. నేను ఎడం కాలెట్టాను అంతే. మా అన్నకు పిచ్చుకో కరిసి 3 రోజులు. అందుకనే ఓ పని చేద్దాం బావగారు. ఈ కుడికాలు ఎడంకాలు గొడవ లేకుండా దేవుడి మీద భారం వేసి 2 కాళ్ళు ఒకేసారి. అంటే మే ఇద్దరం ఒకేసారి అనాలనే? ఏం భయపడద్దు పితాశ్రీ.
మైనస్ మైనస్ కలిస్తే ప్లస్ అవుతుందని మ్యాథమెటిక్స్ లో థియరీ ఉంది. పరంతు రాజీ, నేను 1, 2, 3 అంటాను, ఇద్దరం ఒకేసారి అవతల గెంతుదాం. రెడీయా? 1, 2. ఇంకొకసారి అనండి. 1, 2, 3. మీరాగిపోయారేమిటి? మాకు హారతి. హారతేనా? మీ కాళ్ళకు కూడా ఫ్లాష్ బ్యాక్లు గట్రా ఉన్నాయా? ఏది ఇప్పుడే కదా ఇంట్లో అడిగడుతున్నావు? మా కాళ్ళకున్న మాత్యం ఏంటో మీ అదృష్టం ఏంటో ఎవరు చెప్పగలరు? అందుకని ముందుగా ఈ చేతులు 2 ఇలా ఎత్తి, ఈ బుర్ర ఇలా ఎత్తి. కోతి ముఖ, నువ్వు పెట్టే హింసకి ఇక నుంచి ఈ కాలక్షేపమే నాకు విరుగుడు. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైట గాలి. బాయా? ఎవరు? తలగడ బాయా. అదేంటి బాయా దిండుతో గుర్తు పడుతున్నావు? నువ్వు ఇప్పుడు వచ్చావా? తలగడ మెత్తగా ఉందా లేదా టెస్ట్ చేద్దామని. అదేం కాదు, ఆరాటం పెళ్లి కొడుకు పేరంటాల్ని గదిలోకి లాగడంటే ఇదే బాయా. బాయ్యా? ఇదేం పిలుపు? మా నాన్న నిన్ను అలాగే పిలవమన్నాడు. తెలుగుదనంలోంచి ఏకంగా జానపదంలో వెళ్ళిపోతున్నావు. మావయ్య అని పిలుపు. మాయాను పిలిచే మీ నాన్నగారు పలికారనుకో, అప్పుడే చేయను. అమ్మో, అది నిజమే. ఏదో రకంగా నేనే అడ్జస్ట్ చేసుకుంటాను. అవును, నువ్వేంటి చీర కట్టుకురమ్మంటే చుట్టుకొచ్చావు? అదే లేదు బాయా, నాకు పట్టు చీర కట్టుకోవడం అలవాట్లేదు కదా. ఈ బుజ్జి ముండ ఒంటి మీద జారిపోతుంటే ఇలా పట్టుకుని వచ్చేసాను. పంపదీసి మధ్యలో ఎక్కడా జారిపోలేదు కదా? అన్ని ఆశకాలే. ఓయబ్బోయ్, ఇదేంటి బాయా పడక మంచాన్ని ఇలా పూలు దుకాణం చేసేసారు? నేను పెట్టుకోవడానికి ఇన్ని పూలు ఎందుకు? ఇవి చాలు. ఈ పువ్వులు నువ్వు జల్లోను నేను చెవులోను పెట్టుకోవడానికి కాదు. ఈ రోజు మన మొదటి రాత్రి కదా, ఈ పూల పాన్పు మీద పడుకుంటే జంబలకడి పంబ భూలోక రంబలా ఉంటుందని ఈ సెటప్ చేశారన్నమాట. ఏం జంబలకడి బంబో, ఇక్కడ పడుకుంటే ఈ పూలు నలిగిపోతాయి బాయా. ముందు నువ్వు కూర్చో. ఏంటి దిగు? ఏంటి ముందు దిగు. ముందా చీర దించు. దించు. ఇప్పుడు చెప్పు. మీ కాళ్ళకి దండం పెట్టమని మా నాన్న చెప్పాడు, దీవించండి. ఏంటి కాళ్ళకి దండం పెట్టడానికి దొండపాడు దేవుడు అమ్మలాగా ఇలా సాష్టాంగ పడాలా? సరే, దీవించేస్తాను. మై డియర్ ధర్మపత్ని, నీ వలన నాకు, నా వలన నీకు సకల సుఖములు కలుగ్గాక. ఇకలే లే లే చెప్తాను. కూర్చో. అబ్బా, ఆ ఊరు నుంచి ఊరి దాకా కారులో వచ్చాను కదా, ఒళ్ళంతా పచ్చి పుండ్లా ఉంది, కళ్ళు మూతలు పడిపోతున్నా బాయా. నువ్వు గబుక్కున పాలు తాగేస్తే నేను డుబుక్కున పడుకుంటాను. తాగే బాయా. నేను గబుక్కును తాగేస్తే నువ్వు డుబుక్కును పడుకోవడానికి ఇది ఏమన్నా మామూలు రాత్రి అనుకున్నావా? శోభనం రాత్రి. అయితే ఇవాళ తొంగకూడదా? ఈ రోజు మన ఇద్దరి జీవితాలు కలిసే రోజు. అయితే మాత్రం నిద్ర వస్తే తొంగకూడదా? అయ్యో, చక్కగా కౌగులింతలతో గడపాల్సిన రాత్రి ఇలా ఆవులింతలతో చెడగొట్టేస్తున్నావు. చూడు రాజీ, ఎన్నాళ్ళ నుంచో మనం కన్న కలలు పండించుకునే రోజు అన్నమాట. పండించుకోవడానికి ఇదేమైనా పొలమా బాయ్యా? ఇంకా థియరీ చెప్తే లాభం లేదు, నాకు ఓపిక చచ్చిపోయింది. మిగిలింది ప్రాక్టికల్ ఒక్కటే. ఎందుకలా వస్తావు? ఏమిటి పోకిరి పని? కాదా మరి. చూడు బాయ్యా, నువ్వు నన్ను ఏం చేయమన్నా చేస్తాను. నా ఒంటి మీద చేయేసి మాత్రం అగ్గి మీద గుగ్గిలు అయిపోతాను. ఎందుకలా అయిపోతావు? అడ్డమైన మగాడు నా ఒంటి మీద చేయకూడదు, నేను పెద్ద మనిషి అయినప్పుడే మా అబ్బుల్ నాన్న చెప్పాడు. అలా చేయేస్తే చాలా చాలా తప్పులు జరుగుతాయట. నా కొంప కాస్త కాకులు ఎత్తిపోతాయని గట్టిగా చెప్పాడు. అలాగా? ఓ గుణసుందరి, అడ్డమైన మగాళ్ళు నీ మీద చేస్తే అలా జరుగుతుంది, కరెక్టే. కానీ నేను అడ్డమైన మగాడిని కాదే, సాక్షాత్తు నీ భర్తని. భర్త అంటే నువ్వు మగాడివి కాదా బాయా? అయ్యో, ఏమిటా దిక్కుమాలి ప్రశ్న. ఎవరన్నా వింటే అసహ్యంగా ఉంటుంది.
నేను సుప్రీం క్వాలిటీ సూపర్ మగాడిని. అయితే నువ్వు అస్సలు చేయకూడదు. ఏమిటి తమాషా చేస్తున్నావా? తప్పని చెప్తున్నాను కదా బాయా. నా మాట విను భార్యాశ్రీ, నా మాట విను భార్యాశ్రీ. నాకు నిద్ర వస్తుంది బాయా. నేను చెప్పేది విను. నిద్ర వస్తుంది. అది కాదు రాజీ, నిద్ర. దేవత కోసం తపస్సు చేస్తే దెయ్యం ప్రత్యక్షమైనట్టు తెలుగింటి మహిళామణి కోసం ట్రై చేస్తే ఏ తెలివితేటలు లేని ఈ తెలివి తక్కువ దద్దమ్మ దొరికిందేమిటో కర్మ. మరే అమరశిల్పి జగ, మీకు దొరకటం అయితే ఫస్ట్ క్లాస్ పాలరాయి దొరికింది. పరంతు ఇంకేం పరంతు, నా కర్మ పరంతు. ఏ రాజీ, ఎంతసేపు నిద్రపోతావే? ఏమిటి మొద్దు నిద్ర? లేవే. ఈ పల్లెటూరు ఘటం మర్యాదగా చెప్తే ఎందుకు వింటుంది? నమస్కారం అత్తయ్య. నీ మొహానికి అదొక్కటే తక్కువైంది. ఇప్పుడు టైం ఎంత అయిందని? 6:30. ఆడదన్న తర్వాత 5వ గంటకు లేచి ఇల్లు చక్క పెట్టుకుని 6వ గంటకల్లా శ్రీ మహాలక్ష్మి లాగా ఉండాలి. ఇలా రేపటి నుంచి యాప్రాస్తాన్లా కనిపించావు, ఒళ్ళంతా వాతలు పెడతాను. వెళ్ళి పని చూసుకో. మా అమ్మే తమరికి కూడా బెడ్ కాఫీ అలవాటు తగలడిందా? నువ్వు ఇక్కడ అందరికీ బెడ్ కాఫీ ఇవ్వాలే తప్ప నీకెవ్వరు ఇవ్వరు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిటి అరుపులు ముష్టి వాళ్ళలాగా? మా అరుపే అంతా. ఏంటది? కాఫీ. అది తెలుస్తూనే ఉంది. మీరిద్దరు జాయింట్ గా ఎందుకు మోసుకొచ్చారని. మా రాజమ్మ తల్లికి నా కాడ ఉన్నప్పుడు నొలక బ్రెడ్ దిగగానే కాఫీ తాగడం అలవాటు. మా తల్లి నా దగ్గర ఉన్నప్పుడు మంచం దిక్క ముందే తాగించడం నాకు అలవాటు. తొందరపడి బ్రెడ్ దిగిపోయిందేమో అని కాఫీ తెచ్చేచా. ఇంకా ఎందుకు దిగలగాలి కంగారులో నేను వచ్చేసాను. చూడండి, ఈ పాత పద్ధతులన్నీ మీ పల్లెటూరులో గొయ్యి తీసి పాతి పెట్టండి. ఇప్పుడు ఇది శోభాదేవి గారి కోడలు గాని ఈ ఇద్దరి తండ్రుల ముద్దుల కూతురు కాదు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ప్రదర్శించారో మిమ్మల్ని ఇంటి నుంచి గెట్టేస్తాను. రేపటి నుంచి నువ్వు నా అడుగు జాడల్లో నడుచుకోవాలి. జాగ్రత్త. రేపటి నుంచి కదా ఇవాళకి ఇచ్చేద్దాం. పుచ్చుకో. తాగేమ్మా, తాగి తాగి తాగి. ఇళ్లలో నిప్పులు పోసేసుకుంటోంది. నమస్కారం అత్తయ్య. ఎవరిది? ఛీ! మొహాన నీళ్లు కొట్టి కాళ్ళకు దండం పెడతావా? నీకెంత ధైర్యమే రాస్కెల్. ఆడది అన్నాక 5వ గంటకల్లా లేచి ఇంటి పనులన్నీ చక్కపెట్టి 6వ గంటకల్లా శ్రీ మహాలక్ష్మిలా తయారవ్వాలి. అంతేగాని ఇలా ఏ బ్రాస్ గాడిదిలా మొహం. అలాగే అత్తయ్య. నేను ముయ్యమన్నది నా నోరు కాదే, నీ నోరు. అది కదతయ్య, ఆడది ఎలా ఉండాలి అని చెప్పడానికి మా అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయింది. నిన్న నువ్వు చెప్పబట్టి అన్ని ఈ రోజు నుంచి పాటిస్తున్నాను. 5 గంటలకు లేవాల్సింది నేను కాదే, గాడిద. ఏ నువ్వు ఆడదానివి కావా అత్తయ్య? నార్మీ, ఈ ఇంటి కోడలుగా నేను చెప్పింది చెయ్యాలే తప్ప నేను చేసేవేవి నువ్వు చేయకూడదు. అర్థమైందా? అర్థమైపోయింది. అబ్బా, ఇదేదో పరమానంద శిశురాల్లా ఉందే. కనీసం నువ్వు మా వాడితోనైనా కామన్ సెన్స్ తో బిహేవ్ చేస్తున్నావా? ఏంటతయ్య కామం చెంచా? కామన్ సెన్స్ కాదే, కామన్ సెన్స్. వద్దులే, తెలుగులోనే తగలడతాను గాని నువ్వు మీ ఆయన సంతోషంగా ఉంటున్నారా? ఎంతో సంతోషంగా ఉంటున్నా. చెప్పుకుంటే సిగ్గుసిగేస్తుంది. ఈసారి సంతోషంగా ఉండేటప్పుడు నేను తీసుకెళ్లి చూపిస్తాను అత్తయ్య. ఏంటి, నన్ను తీసుకెళ్లి చూపిస్తావా? నీకేమైనా బుద్ధుందా? బుద్ధి అనగానే నాకు జ్ఞాపకం వచ్చింది. అత్తయ్య, నీకు ఇప్పుడే చెప్పేస్తున్నాను, పడుకునేటప్పుడు మీ అబ్బాయి నా మీద చేయడం అది ఇది చేయడం వద్దనే మానటం లేదు. మీ అబ్బాయితో చెప్పు, అలాంటి పనులు చేస్తే నాకు చాలా కోపం వస్తాయి. కోపం వస్తే నేను మనిషిని కాదు. ఆ తర్వాత చాలా చాలా గొడవలు జరిగిపోతాయి. పని ఉంది, వస్తాను. ఏంటిది? ఒకవైపు సంతోషంగా ఉంటున్నావంటుంది, మరొక వైపు ఒంటి మీద చెయ్యేస్తే ఒప్పుకోనంటుంది. ఒంటి మీద చెయ్యకుండా ఎలా సంతోషంగా ఉండటం? నువ్వేనా ఈ ఇంట్లో పని మనిషివి? అవునమ్మా. ఈ రోజు నుంచి నీకు పింఛనిపిస్తున్నాను. వెళ్ళి మరో ఇంట్లో పని చూసుకో. ఇది ఎక్కడ సోద్యం తల్లి? తల్లి లేదు పెళ్లి లేదు. నీ జీతం ఎంత రావాలో లెక్క చూసి తీసుకుపో. ఉండండి, ఈ సంగతి పెద్దమ్మగారితో చెప్తాను. ఆవిడ కూడా మీకు తెలీదు.
ఏమిటి రాజీ, వంట మనిషిని పనిలోంచి వెళ్ళిపోమన్నావా? అవును బాయా, నేను ఇంటికి వచ్చేసాను కదా, ఇంకా వంట మనిషి ఎదుకు పాడు. ఈ రోజు నుంచి నేనే వంట చేస్తాను. నువ్వు ఈ ఇంటి కోడలివి గాని వంట మనిషివి కాదు. అవుననుకో, కానీ వంట చేయని ఆడది అసలు ఆడదే కాదని మా అబ్బుళ్ళనే చెప్పాడు. అలాగనకైతే నేను పుట్టి బుద్ధిరిగిన తర్వాత మా మాతాశ్రీ ఇంతవరకు వంటే చేయలేదు అంటే ఆవిడ అసలు ఆడదే కాదని నీ ఉద్దేశమా? ఊరుకోరా. చూడు రాజీ, నువ్వు ఇప్పుడు కోటీశ్వరుడి కోడలివి. నువ్వు వంట చేస్తే మా హోదాకే నామోషి. డబ్బున్న వాళ్ళమని చెప్పి మన తిండి మనం తినకుండా ఇంకొకళ్ళతో తినిపిస్తావా? ఈ లాజిక్ ఏదో బాగానే ఉందమ్మా. అందుకని ఇవాళ నుంచి రాజీ వంటను వంట పనిలా కాకుండా ఓ హాబీలా చేసుకోమందాం. నువ్వు చేసుకో. ఇవాళ నుంచి నువ్వు తోట పని చూసుకో. తల్లి మరిడి మహాలక్ష్మి, ఈ రోజు నుంచి వంట పని తమరే తగలట్టండి. తగలెట్టడానికి ఇంట్లో పొయ్యికి పొయ్యి లేదు, కుండలకి కుండలు లేవు, పిడకలకి పిడకలు లేవు. పిడకలతో వంట చేయటానికి ఇదే మీ రంగాపురం కాదు, ఇదిగో గ్యాస్ స్టవ్. దీనిలా తిప్పి అగ్గిపుల్ల అంటిస్తే మంట వస్తుంది. ఓసారి వెలిగించేస్తాను. బాయా, అగ్ని పెట్టివు. అగ్ని పెట్టే తప్పు రాజీ, అగ్గి పెట్టే. నాకెంతో చదువు రాకపోతే మాత్రం దీని పేరు కూడా తెలియదు అనుకున్నావా? బాయా, శ్రీరాముడు అడిగినప్పుడు సీతాదేవి ఎందులో దూకింది? అగ్నిగుండంలో. మరి ఆవిడ్ని ఎవరు బయటకు తీసుకొచ్చారు? అగ్నిదేవుడు. చూసావు మరి. అగ్నిదేవుడు అగ్నిగుండు అనేటప్పుడు దీన్ని అగ్ని పెట్టి అని ఎందుకు అనకూడదు? ఈ లాజిక్ ఏదో బాగానే ఉంది. ఇదిగో అగ్ని పెట్టే. ఉండి వెలిగించేస్తాను. ఇలా తిప్పాలి. ఇంత చిన్న మంటతో వంట ఎలా అవుతుంది? ఉండండి చెప్తాను. నాన్నా నాన్నా. అబ్బా ఏమిటండి, నాన్న పిలిస్తే జంట కవులాగా ఇద్దరు పలుకుతారు ఏమిటి చండాలంగా? అవునడు రానా, ఇక మీద రాజమ్మ తల్లి చిన్నాన్న అని పిలిస్తే నేను పలుకుతాను, పెదనాన్న అని పిలిస్తే నువ్వు పలుకు. ఇది మరీ చండాలంగా ఉంది. చిన్నాన్న అని పిలిస్తే మీరు, పెదనాన్న అని పిలిస్తే ఆయన పలికితే అసలు నాన్న ఎవరైనా అనుమానం రావడానికే? ఇప్పటికొన్న నాన్నలు చాలండి. ఎందుకు పిలిచే తల్లి? మరేమో నాన్న, ఈ ఇంట్లో వంట చేయడానికి పొయ్యి లేదు, పిడకలు లేవు, కుండలు లేవు. మీరిద్దరు సంతకెళ్ళి అవన్నీ అట్టుకొచ్చేయండి. అలాగే. నాన్న అన్నట్టు మట్ట గెలసలు, పీతలు, వంజరం, ఎండి నెత్తలు, పిత్త పరిగెలు ఏముంటవి అన్ని తెచ్చేయండి. అలాగే. ఏమా, నువ్వు కుండలో వంట చేస్తావా? అవును మాయా, కుండలో వంట చేస్తే రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. ఏ మాయా, కుండలో వంట చేస్తే మీరు తినరా? పోలేదానివమ్మా, అసలు నా జీవితం మొదలైంది కుండల దగ్గర నుంచే కదా. ఈ ఊళ్ళో సంత లేదు నాయన, సూపర్ బజార్లు ఉంటాయి. అయితే ఒక ఎడ్ల బండి ఒకటి ఏర్పాటు చేయండి. దాని మీద వెళ్ళి పిడకల గిడకలో పొయ్యిలో గీలు అన్ని అట్టుకొచ్చేస్తాం. మన దగ్గర ఎడ్ల బండి లేదు కానీ జట్కా బండి అది లేదయ్యా. ఒక కారు వేసుకెళ్ళండి. నీకు తోవడం వచ్చా? రాదు గానీ పని తోసుకెళ్దాం. తొయ్యక్కర్లేదు, డ్రైవర్ తీసుకెళ్ళండి. అయితే ఆర్జీతో తోయిద్దాం. తొయ్యక్కర్లేదురా, వాడే డ్రైవ్ చేస్తాడు. 68, 74, 70, 81, 71, 87, 72, 96. లెక్క తప్ప. ఏమిటా ఇది? అసలు మీరు ఆ పైపులు తాగడం ఏంటి, ఆ రింగులు వదలటం ఏంటి? అయినా మీకు పైపులు ఎవరిచ్చారు? మన బీరువాలోవే బావగారు. మన బీరువాలోయ్యా? మా నాన్నగారి బట్టలు వేసుకోవడమే కాకుండా పైగా ఆయన బీరువా తడవడం కూడా మొదలు పెట్టారా? అయిపోయి నా చెప్పులు కూడా వేసుకున్నాను నాన్నగారు. చెప్పుల సంగతి దొగ్గారు బావగారు. మీరు నాలుగు దీన్ని కాలుస్తున్నారు. మీరు ఎప్పుడైనా రింగులు ఒగ్గారేంటి? ఇదే సొట్టయితే 150 ఒగ్గేవాడిని. వదిలేవాడివి. నా బట్టలు అయితే వేసుకున్నారు, అయినా ఇవి రాత్రి వేసుకోకూడదయ్యా. మాకు తెలవదేటి, అందుకే పగటిపూట మేము వేసుకుని రాత్రిపూట మీకు ఒగ్గేస్తున్నాం. రాత్రిపూట మీకు బట్టలు లేకుండా చేయడం నాయవేటి బావగారు. ఏమిటి ఇల్లంతా ఒకటే పొగ? ఇదిగో మా మామాశ్రీలు ఇద్దరు జంటగా పైపులు కాలుస్తున్నారుగా, ఆ పొగే ఈ పొగ. వీళ్ళు ఇక్కడ పైపులు కాలుస్తుంటే అక్కడి నుంచి పొగ వస్తుంది ఏమిట్రా? కొంప తీసి ఈదులు ఏమన్నా గుడిసెట్టుకుందేమో. ఊరుకోండి మాంగారు, మా వీధిలో గుడిసెలేంటి? అయితే మన కొంప అయి ఉంటది. కొంప తీసి మీ కోడలు వంటింట్లో? అమ్మో! ఇల్లంతా తగలెట్టినట్టు ఏమిటి పొగ? వంట చేస్తున్నానత్త. ఇంతకు ముందు ఇంట్లో వంట చేయడం ఎవరు చూడలేదా? మట్ట గరసలు పులిసి ఎడుతున్నావా, ఎగిరేడుతున్నావా? పులుసు అయితేనే బాగుంటుంది. మీరందరూ కలిసి మా పులుసు తీసేస్తున్నారు. పదరా. ఏ మీరిక్కడే ఉండిపోతారా? పులుసు గుమ్మగుమ్మలు ఆడిపోతుందన్నా. భార్యశ్రీ, మా మాతాశ్రీ ఏదో అందరూ నువ్వు బాధపడవలసిన పని లేదు. అసలు అయినా ఇంటి పని వంట పని చేయవలసిన కర్మ నీకేంటి చెప్పు? అదే ఇంటి కోడలికి అందం బాయా. కరెక్టే, ఒక మధ్య తరగతి ఆడదానికైతే కరెక్ట్. కానీ నువ్వెవరు? ఎవరిని? ఒక కోటీశ్వరుడి భార్య, ఒక ఇంజనీర్ పెళ్ళానివి, యూత్ క్లబ్ సెక్రటరీ పెళ్ళానివి, రోటరీ క్లబ్ గవర్నర్ పెళ్ళానివి.
ఏమిటి ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవక ఏం చేయమంటావు? నేను ఒకడికే పెళ్ళాన్ని, కానీ నువ్వు నన్ను నలుగురు మొగాళ్ళకి పెళ్ళాన్ని చేసేసావు. ఒక మొగుడు పెళ్ళాన్ని అనాల్సిన మాట నాది. చీ 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 చీ. ఓ పిచ్చిదానా, ఇప్పుడు నేను చెప్పిన ఆ నలుగురు మగాళ్ళు నేనేనే. చేతి నువ్వు చెప్పినట్టు వింటే ఏ అవుతుందో నాకు తెలుసు. ఏమవుతుంది? నాకు తెలియగలుగుతాను. ఏమవుతుంది? ముందు నా ఒంటి మీద చేస్తావు, ఆ తర్వాత మెల్లిగా కౌగులించుకుంటావు, ఆ తర్వాత ఈ చీర ఎందుకు అంటావు, ఆ తర్వాత బొగ్గు మీద బొగ్గు పెట్టి ముద్దు పెట్టి దానివల్ల చెడిపోయేది నేనే కదా. ఎన్ని విషయాలు తెలుసు కదా, మరి నన్ను దగ్గరికి ఎందుకు రాని? అవును, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? కూర్చో. ఇక్కడ కాదు, దూరంగా. మా ఊళ్ళో పిడతలపాలెం పాపమ్మ ఉంది కదా, ఆవిడ చెప్పింది. పిడతలపాలెం పాపం ఎవరు? పిడతలపాలెం పాపమ్మ తెలీదా నీకు? పిడతలపాలెం పాపం అంటే ఏమన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తెలియడానికి నాకు తెలీదు. ఏమన్నా చెప్పు. మా ఊళ్ళో మంగయ్యగాడు కొడుకు రంగయ్యగాడు పాపమ్మ ఒంటి మీద చేయేశాడు. వేయగా వేయగా దాని మనసు మారిపోయి చెడ్డ పని చేసింది. దాంతో ఊళ్ళో జనంతా దాన్ని గుడిసెటిది అని తిట్టారు. ఆ మాటలు తట్టుకోలేక పాపమ్మ రైలు కింద పడి చచ్చిపోయింది. అది దూరం. అది పెళ్ళవక ముందు. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఏం చేసా పర్వాలేదు. ఎందుకు కాదు? ఇప్పుడు మాట వరుసకి పెళ్లికి ముందు నేను మనిషిని కసుకుని పొడిచి చంపేశాను అనుకో, నన్ను ఏమంటారు? హంతకురాలు. అదే పని పెళ్లికి తర్వాత చేస్తే హంతకురాలే. చూసావా? ఓ తప్పు పని పెళ్లికి ముందు చేసిన పెళ్లి తర్వాత చేసిన తప్పు తప్పే అవుతుంది కదా. ఇప్పుడు నీ మాట విని నేను చెడిపోయాను అనుకో, అప్పుడు నేను పాపమ్మలాగే ఏ రైలు కింద పడి చచ్చిపోవాల్సిందే. ఆయన భయ నాకు ఇప్పుడు అప్పుడే చచ్చిపోవాలని లేదు. బోల్డ్ అంతమంది పిల్లల్ని కని వాళ్ళందరికీ పెళ్లి చేసి ఆ తర్వాత చచ్చిపోతాను. అంతవరకు నువ్వు నా ఒంటి మీద చెయ్యకూడదు. అయ్యో, నీకెంత చెప్పినా అర్థం కాదు, పిచ్చి బాయా. ఇదెక్కడ శాల్తీరా బాబు? తట్టలకి తట్టలు పిల్లలు కట్టుందట, నేను చెయ్యి మాత్రం వేయకూడదట. లాభం లేదు. మంచి మోడర్న్ డ్రెస్ వేసి హై సొసైటీలో తిప్పితే గానీ మార్చలేం మనం. చెబుతాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం బాయా, లోపల చాలా పని ఉంది. రమ్మనాటుగా. అవును, నేనెవరు? అతను మాస్టర్ టైలర్ మిస్టర్ బాబు. నమస్తే. నీకు బట్టలు కుట్టించాలని పిలిపించాను, కొలతలు. సరే, ఆది జాకెట్ ఇస్తాను, కొలతలు తీసుకోమని చెప్పు. ఆగు. నేను నీకు కుట్టించేది రవికలు పావడాలు కాదు, జీన్స్, మిడ్డీసు, సెల్వార్ కమీజు ఇలాంటివి. ఏమిటివన్నీ? ఒంటికి తొడుక్కోడానికి కాదు, తలకి చుట్టుకోవడానికి. కొట్టానంటేనా? నువ్వేమన్నావు? నీ ఒంటి మీద చేయడం తప్ప నేను ఏమన్నా చేస్తున్నావు కదా. ఇప్పుడు నేను నీకు బట్టలు కుట్టిస్తాను, నువ్వు సైలెంట్ గా నుంచో. నువ్వు కొలతలు తీవయా. కొలతలు తీయచ్చా? నువ్వు వచ్చింది కొలతలు తీయడానికే కదా. తీ, రాసుకోండి. నేను నీకు అసిస్టెంట్ మళ్ళీ 10 10. కొంచెం చేయి దించండి మేడం. 20 20. కొంచెం చెయ్యొద్దండి మేడం. కొంచెం, ఇంకొంచెం. అతను ఎంతమంది చెయ్యే కదా, ఎత్తు. ఊరుకోబాయా, ఇటువంటి వెదవుల గురించి నీకు తెలీదు. ఎంత ధైర్యం ఉంటే వీడు నా ఒంటి మీద చేయేశాడు. అయ్యో రాజీ, వాడు వెదవ కాదు, మంచివాడు. పోకిరి సన్నాసి. అయ్యో, వాడు నాకు ఫ్రెండ్. నువ్వు అసలు ఇట్రా. భయపడకు, మా ఆవిడ తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. అసలు నేను లేడీస్ టైలర్నే. ఆ టేపిటు నువ్వు నోట్ చేసుకో. బాయా, నువ్వు కూడా నా ఒంటి మీద చేయకుండా దూరం నుంచే కొలవాలి. అలాగే అలాగే చెయ్యొద్దు. సార్, ఛాతీ 109, 36 అలా సుమారుగా. సతీ సుమతి లేదు, వాళ్ళ ఆయనకి కుష్ఠరోగం వస్తేను అంటురోగం అని కూడా అనుకోకుండా బుట్టలో పెట్టి నెత్తి మీద పెట్టుకుని పుణ్యక్షేత్రాలన్నీ తిప్పిందిటే. మీరు చూసారా? చూసారా అంటే చెప్పగా విన్నాను. హరికథలు చెప్పడం మానేసి అకౌంట్స్ గురించి ఏమిటి ఇది? ఏమిటి పగటి వేషం? బాయా కుట్టించాడు. బాగుందా అత్తయ్య? వాడు కుట్టిస్తే మాత్రం ఇలాంటి డ్రెస్ వేసుకోవడానికి నీకు సిగ్గు లేదు? వెళ్ళి బట్టలు మార్చుకురా. నేను మార్చుకోను. శోభా, ఏమిటి? ఏమైంది? చూడు బాయా, అత్త నన్ను బట్టలు ఇప్పుకు తిరగమంటుంది. దీన్ని
పగటి వేషం ఇప్పమన్నానే తప్ప బట్టలు ఇప్పక తిరగమన్నానా? లేదు, నన్ను బట్టలు ఇప్పే తిరగమన్నావు. పాపు ఏడు పాపు ఏడు పాపు ఏంటి బట్టలేంటి? ఏమో ఆ టైలర్ గాడిచ్చాడు. ఆ టైలర్ గాడు ఒక ఇడియట్. నేను చెప్పిన మోడల్ ఏంటి, వాడు కుట్టిన డ్రెస్ ఏంటి? ముందు నువ్వు డ్రెస్ మార్చుకో. ఆ బట్టలు మార్చుకుంటే మాత్రం మీ అమ్మగారికి నచ్చుతుందని ఏం నమ్మకం? నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా ముందు నాకు నచ్చాలి. అంటే బాయకు నచ్చకపోయినా నీకు నచ్చాలన్నమాట. అంతే. బాయా, ఈ ఇంట్లో నాకు నువ్వు మొగుడా ఆవిడ మొగుడా తెలిసి చెప్పు. వాడు చెప్పేదంటే బోడి, ఈ ఇంట్లో అంతా నా ఇష్టమే. చూసావా బాయా, మీ అమ్మగారు చెప్పిన దానికి మీ నాన్నగారు చేయతలట, కానీ నువ్వు చెప్పింది మాత్రం నేను వినకూడదట. ఇదెక్క న్యాయం నాన్న? దానికి మీరు ఒకళ్ళ మధ్యలో మాతాశ్రీ, మన హోదాకు తగినట్టుండాలని ఆ బట్టలు నేనే కుట్టించాను. వీల్లేదు. ఇంటికి గుట్టు ఒంటికి బట్ట అన్నారు. మన ఇంటి కోడలు మన హోదాకి తగ్గట్టే కాదు, మన సాంప్రదాయానికి తగ్గట్టు కూడా ఉండాలి. ఏమంటారు? నిజం చెప్పాలి అంటే నువ్వు చెప్పిన దానికంటే అబ్బాయి చెప్పిందే తప్పు అనిపిస్తుంది. ఈ ఇంట్లో మగాలికి మూతి మీద మీసాలు తప్ప రోషాలు లేవు. దేవుడు, నేనెవరికి చెప్పుకోవాలా? ఎవరు ముయించమంటావమ్మా? వాళ్ళు మాట్లాడినట్టు తప్పే ఉంది. నా భార్య నాకు కావలసినట్టు ఉండాలని నేనే ఆ బట్టలు కుట్టించాను. అయినా నువ్వు ప్రతి చిన్న విషయానికి ఇలా అడ్డుపడుతుంటే వాళ్ళు అనుకుంటున్నట్టే నేను కూడా ఇదంతా నా కర్మ అనుకోవాల్సి వస్తుంది. చీచీ స్వామి నమస్కారం. నన్ను నాశనం అయిపోమని దీవించండి స్వామి. కన్నయ్య, నాశనం అయిపో, సర్వనాశనం అయిపో. సంతోషం స్వామి, మీ దయ వల్ల నేను సర్వనాశనమే అయిపోయాను. శనక్కాయలో నాకు 2 లక్షల దాకా లాభం వచ్చింది. కానీ ఏమిట్రా జుట్టు మూర్ఖ? తమతో మా అన్నయ్య ఛాలెంజ్ చేశాడు కదండి, వాడి వ్యాపారాలన్నీ హాయిగా ఉండి ఇప్పుడు కట్టుబట్టలతో మిగిలిపోయాడండి. మన దీవెన ఫలించిందిరా. గురు, ఎక్కడ ఆ బండమూర్ఖుడు? ఇక్కడే ఉన్నాడండి. పిలువు. అన్నయ్య, బొబ్బలికి పోయి ఛాలెంజ్ చేసావుగా, రా. నమస్కారం స్వామి. నా కన్ను కాని చెదిరిందా? ఒక కన్నయ్య 2 కన్నయ్యలా కనిపిస్తున్నారేమిటి? నేను కన్నయ్యనే కాని స్వామి, పున్నయ్యనే. అంబోతులా అరిచే నీ గొంతు మాత్రం అలాగే ఉంది, కానీ ఆయిల్ ట్యాంకర్ లో ఉండే నీ బాడీ మాత్రం అప్పడంలా అయిపోయిందేంటయ్యా పున్నయ్య? తమతో ఛాలెంజ్ చేయడం వల్ల అన్ని వ్యాపారాలు దెబ్బతినేసాయి. దాంతో మా ఆవిడ పక్కింటి కుర్రాడితో లేచిపోయింది. ఆ బాధతో నా బాడీ బీడీలా చిక్కిపోయింది. నీ వ్యాపారాలు చల్లగా ఉండాలని దీవించాను, కానీ నీ భార్య నీతో సుఖంగా ఉండాలని నేను దీవించలేదే. జరిగిందేదో జరిగిపోయింది. నన్ను క్షమించి నేను సర్వనాశనం అయిపోవాలని ఆశీర్వదించండి స్వామి. పాపం అతను ఆశీర్వదించండి స్వామి. మరీ అంత హాయిగా ఉండడం నేను చూడలేకపోతున్నాను. నేను కూడా చూడలేకపోతున్నాను రా. నీ వ్యాపారాలన్నీ నాశనం అయిపోవాలి. నీ భార్య నిన్ను చెప్పుచ్చు కొట్టి నీ నుంచి దూరం అయిపోవాలి. అంటే నీ భార్య దండం పెడుతూ నీ దగ్గరికి వచ్చేస్తుందన్నమాట. బాబోయ్, దాన్ని మాత్రం దీవించకండి స్వామి. నాకు సెకండ్ హ్యాండ్ వస్తువులంటే అసహ్యం. మళ్ళీ ఇదో షరతుందా? సరే, నువ్వు కోరినట్టే నీ భార్యను ఆశీర్వదించను. నువ్వు నాశనం అయిపో, సర్వనాశనం అయిపో, దుంపనాశనం అయిపో. ఓ స్వామి, చాలా సంతోషం. వస్తాం. ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఎక్కడుందో ఏమిటో. వాళ్ళ ఆవిడ గురించి నీకెందుకురా శిష్యమూర్ఖ? ముందు మీ ఆవిడ మీ ఇంట్లో ఉందో లేదో చూసుకో. విసనికర నీ కోసం కాదు, నా కోసం. సరిగ్గా విసరకపోతే మీ ఆవిడని దీవించగలను. జాగ్రత్త. ఎందుకు నిలబడు. ఎందుకు? ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, అంటే ప్రతి పిల్లం తన మొగుడికి దండం పెట్టే రోజనమాట. దీవించి బాయా. పగటిపూట పారసేవలు బాగానే చేస్తుంది, రాత్రిపూటే రాక్షసుల రింకలేస్తుంది. నువ్వు మాత్రం సుఖంగానే ఉంటావులే. లే. అప్పుడే కాదు. ఏ తిరిగి నేను నీకు దండం పెట్టాలా? చా, అలా ఏం కాదు. ఉంది. అత్తయ్య, అత్తయ్య. ఏమిటే? ఇలా నిలబడండి. ఎందుకే? రండి మావయ్య, ఇలా రండి. ఏమిటమ్మా? ఇలా నిలబడండి. వద్దులేమ్మా. రండి మావయ్య. బాయా, ఇప్పుడు మనం ఇద్దరం వాళ్ళకి దండం పెడతాం, వాళ్ళు మనల్ని దీవిస్తారు. రండి. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండండి. మీరు దీవించండి. మావయ్య, మీరు ఆశీర్వదించకపోతే మెల్లగం. 2 లేక 3 పిల్లల్ని కని జీవితాంతం సుఖంగా జీవించండి. సీతాశ్రీ, 2 లేక 3 పిల్లల? దశరథులాగా నేను ఏదైనా యజ్ఞం చేసి కనాల్సిందే గాని కాపురం చేసి కాదు. అదేమిటమ్మా, వాడు ఏదో యజ్ఞం చేసి పిల్లల్ని కనాలి అంటే ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, బాయా ఊరికి ఎగతాళి కన్నాడు. అత్తయ్య, మావయ్యకి దండం పెట్టండి చెప్తాను. నేను కాళ్ళకు దండం పెట్టడమా? రాస్కెల్.
ఏమనుకోకు, అమ్మాయికి తెలియక నోరు జరిగిందంతే. నోరు జారడం ఏమిటి? మీ కాళ్ళకి దండం పెట్టడం తప్ప? పెట్టను అంతే. అత్త, ఇంటికి దీపం ఇల్లాలన్నారు. ఆ దీపం జామ్న ఎలగాలంటే కృష్ణాలు కావాలి కదా. నువ్వేమో దీపానివి, మావయ్య గారు దీవెన కృష్ణాల్. ఎట్టే అత్తయ్య? నమస్కారం. అలా కాదు, బాగా ఉంగిపెట్టు. పెట్టు. పసుపు కుంకాలతో 10 కాలాల పాటు చల్లగా ఉండు. ఏమిటత్తయ్య పిండి మరిలాగా శబ్దం వస్తుంది? ఆ రోజు కూడా పెళ్ళ చూశాను, మీరు భోజనానికి కూర్చునేటప్పుడు కూడా ఇటాగే శబ్దం వచ్చింది. కొన్ని శరీరాలు అంతేలే అమ్మా. ఇది చాలా ప్రమాదకరమైన రోగం మావయ్య. చీని మొహం, ఇది రోగం కాదు. ఇట్టాగే పక్కింటి పార్వతమ్మ మందులు వాడకుండా పెడసరంగా తిరిగింది. 3 నెలలు అంతే ఫడాల్ పోయింది. అమ్మో, అయితే అమెరికా నుంచి డాక్టర్. ఆ ఊరి నుంచి ఎందుకు, మా ఊరి నుంచి ఆ చిచ్చి స్వామిని పిలుద్దాం. ఆయనే దీనికి సరైన మందిస్తారు. చీచీ స్వామి అంటే అందరినీ నాశనం అయిపోమని దీవిస్తాడు. ఆయనే. ఆయనకి వైద్యం ఏమొచ్చమ్మా? మావయ్య, మామూలుగా డాక్టర్లు ఏం చదువుతారు? MBBS. ఆ మొదటి 2 అక్షరాలు ఆయన ఎప్పుడో చదివేశారు. ఆయన నేను పిలుస్తాను కదా, మీకెందుకు? పాలరాయనుకుని మోసపోయి ఉట్టి నాపరాయం చేసుకున్నాను రా. అసలు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలరా. నేను సరిగ్గా అదే అనుకున్నాను గురు. వదిలే గురు. రాజమ్మ కరెక్ట్ సెలక్షన్ గురు. బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. ఎప్పుడు పెరుగుతుంది అని ఆ పెరిగే లోపల నేను బ్రహ్మచారిగానే పెరిగి రాలి ఊడిపోతాను. అంటే నీ వయసుకు పదును పెట్టాలంటావు. పురం వెళ్ళావనుకో పుష్కలంగా దొరుకుతారు పుత్తడి బొమ్మలు. కరెక్ట్ అన్నా. ఒరేయ్ ఒరేయ్, అవి పుత్తడి బొమ్మలు కాదురా, ఉట్టి ఇత్తడి బొమ్మలు. ఎక్కువ మాట్లాడితే ఇనుప బొమ్మలు. నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది, నేను ఆ పని చేయను. కంగారు పడకరా. 4 డబ్బులు మొహాన విసిరి కొట్టావనుకో అక్కడ అమ్మాయిలందరూ లా ఊ అన్నావంటే 5వ కంటికి తెలియకుండా స్వర్గానికి నిచ్చెల్లేస్తాను. తప్పదంటారా? తప్పదు. కరెక్ట్ అన్న. అంతే గురు. అన్నా కళ్యాణ్, అన్నా కళ్యాణ్, అన్నా కళ్యాణ్. ఏంట్రా ఊహల్లోనే అంతా కనిచేసావా? మద్రాస్ సినిమాల్లో ఉంది. ఇదేమిటయ్యా, పాదరసం ఆకాశంలోకి తన్నేస్తోంది? ఎందుకు తన్నేస్తోందో మమ్మల్ని అడుగుతారేమిటి స్వామిశ్రీ? పరంతు డాక్టర్ మీరా మేమా? నేనేరా సందేహమూర్ఖ. మామూలుగా పాదరసం ఆకాశంలో 120 ఉండాలి, కింద 80 ఉండాలి. ఇప్పుడు ఎంత ఉంది స్వామి? మీద 270 ఉంది, కింద 129 ఉంది. ఆపండ్రా, ప్రాణాలు పోయినట్టు అరుపులేమిటి? ముందు నెత్తి మీద గొడవలేండి. సదా జప, మళ్ళీ బంతి నొక్కు. ఏమిటి స్వామీజీ, మిషన్ అట్ట పగిలిపోయింది ఏమిటి? పగిలిపోదరా కంగారు మూర్ఖ. 6 ఆడాళ్లకు ఉండాల్సిన రక్తపోటు మీ ఆవిడ ఒక్కటికే ఉంది. అయితే వెంటనే మా అత్తయ్యకి వైద్యం మొదలెట్టింది స్వామి. చిరంజీవి, అందుకే కదా నేను వచ్చాను. రోగం కుదిర్చే వెళ్తాను. స్వామి, మీరు ఏ ట్రీట్మెంట్ అయినా చెయ్యండి, కానీ పచ్చ మాత్రం నా వల్ల కాదు. పచ్చం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదే రోగిస్తు మూర్ఖురాలా. నువ్వు తినే చేపలు, రొయ్యలు, మిఠాయిలు, ఐస్ క్రీములు ఎన్నైనా తినొద్దంటారు. కాదురా మూర్ఖ, అవి ఎంత మాత్రం తినకూడదు. కేవలం గంజి మాత్రమే తాగాలి, ఉప్పు లేకుండా. గంజా లేకపోతే రాగులతో చేసిన అంబలి కూడా పుష్కలంగా తీసుకోవచ్చు, అది కూడా ఉప్పు లేకుండా. ఇలా ఈ పత్యం ఎంతకాలం చేయాలి స్వామిశ్రీ? ఎంతో కాలం కాదురా, ఒక్క 6 నెలలు చేస్తే చాలు. 6 నెలలు ఈ పచ్చం చేశానంటే నేను చచ్చి ఊరుకుంటానండి. చెయ్యకపోతే ఇప్పుడే నువ్వు క్షేమంగా ఉంటావు. అంటే ఇప్పుడు ఈ మిషన్ ఢామ్ అన్నట్టు మీరు ఢామ్ అంటారని అర్థం. చెయ్యి చెరుగొట్టినోరు నువ్వును. ఇదిగో స్వామీజీ, మా చెల్లెమ్మ రోగం మొత్తం ఢామ్ అని దిగిపోయేటట్టు ఇండియేషన్లు, మాత్రలు, మందులు అన్ని ఇచ్చేయండి. ఆగరా మీసాల మూర్ఖ, సదా జప. గురు, ఆ మాత్రలు సిద్ధం సాయరా. అటులనే. ఏమిటత్త పిలిచావట? ఏం లేదే, ఆ దిక్కుమాలిన మాత్రలన్నీ వంగి వంగి ఏరేసరికి ఒళ్ళంతా ఒకటే నొప్పులు. దానికి తోడు ఉప్పు కారం లేని చప్పిడి గంజాయే. కాస్త కాళ్ళు నొక్కుతావని ఒకటే నీరసంగా ఉంది. అత్త, నీ కొవ్వు కరిగించి మద అణచకపోతే నా పేరు ఝాన్సీ కాదు. ఏంటే బైతు,
అలా నిలబడి ఆలోచిస్తున్నావు? వచ్చి కాళ్ళు నొక్కమంటుంటే. అలాగే అత్తయ్య. కాళ్ళేంటి ఒళ్ళంతా పట్టేస్తా. పట్టవే. అసలే నీరసంగా ఉంటే దానికి తోడు రాక్షసు పట్టుపట్టి కాళ్ళు కీళ్లు విరిచేస్తున్నావే. అలా గట్టిగా పట్టకపోతే నీ నొప్పులు తగ్గవు అత్తయ్య. నీ మెడ నొప్పిగా ఉందన్నావు కదా, ఉండు పట్టేస్తాను. ఏమిటి లేకపోయావు? ఏమిటత్తయ్య? పడిపోయింది. ఉండు పడతాను. అన్నట్టు నీ చెయ్యి నొప్పిగా ఉందన్నావు కదా, ఉండు పట్టేస్తాను. నువ్వు పట్టద్దు. నువ్వు వెళ్ళరా తల్లి, నువ్వు వెళ్ళరావే చాలు. సరే అయితే నీ ఇష్టమే నా ఇష్టం. నాకేంటి, నా పని చూసుకుంటాను. ఏమిటి భార్యశ్రీ, ఏమైంది? మీ అమ్మగారి ఒళ్ళు పట్టొచ్చాను కదా, అందుకే నా కాలు చేతులు ఒకటే నిప్పులు. అంత భారీగా నొప్పులు అన్నమాట. నీ నొప్పులన్నీ తగ్గిపోవడానికి నా దగ్గర అద్భుతమైన మందుంది, చెప్తాను పడుకో. ఏమిటా మందు? చెబుతా పడుకో. ఎందుకు? పడుకో చెప్తాను. ఎవరన్నా వస్తారు. భార్య కాలు పట్టుకోవడం చాలా తప్పు బాయా. తప్పు లేదు, గిప్పు లేదు. అసలు ఆ దేవుడు మన కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకు? భర్త కాళ్ళు భార్య పట్టడానికి, భార్య కాళ్ళు భర్త పట్టడానికి. ముందు చేతి బాయా. ఇదిగో భార్యశ్రీ, కేవలం నీ ఒళ్ళు నొప్పులు తగ్గడానికి నేను సోషల్ సర్వీస్ చేస్తున్నాను తప్ప. నొప్పులు తగ్గుతాయని నా ఒంటి మీద చేసి ఆ తర్వాత నా చేత తప్పులు చేద్దావునా? అది కాదు రాజీ. బాయా, నొప్పులు తగ్గడానికి నా దగ్గర ఒక చిట్కా ఉంది. ఏమిటా చిట్కా? డవాళ్ళ పడుకుంటే పొద్దుటికెలా డువీలు తగ్గిపోతాయి. ఇది తినడానికి తొంగోడానికి తప్ప ఎందుకు పనికిరాదు. పరంతు ఒక మంచి డాక్టర్కు చూపిస్తే తప్ప మన సమస్య తీరదు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. రావయ్యారా, కూర్చోండి. ఇందాక ఫోన్ లో చెప్పాను చూసారా, మా ఆవిడ. ఐసి. డాక్టర్ గారిని విష్ అంటే ఉషంట కాదు, దండం పెట్టు. దండాలండి. నమస్తే. అమ్మాయిని చూస్తే చాలా బుద్ధిమంతురాలా ఉంది. అవును, నేను అలాగే అనుకున్నానండి. కాకపోతే డోంట్ వరీ, కాసేపు నువ్వు అలా కూర్చో, మీ ఇద్దరం లోపలికెళ్ళి మాట్లాడుకుని వస్తాం. అబ్బే, నాకే సుస్థి లేదండి. సుస్థి గురించి కాదమ్మా, కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. పదా రామరా, సిగ్గుపడకు, ఈ ఇల్లు నీదే అనుకో. కూర్చో. నీ పేరేమిటి? రాజమ్మ. వయసు ఎంత? గంగవరం జాతర వస్తే నాకు 22 నీకు పసిపిల్లలంటే ఇష్టమేనా? అయ్యో, నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో. ఆహా, మరి పిల్లలు ఎలా పుడతారో కూడా తెలుసా? పెళ్ళైన తర్వాత 10 నెలలు గాని సంవత్సరానికి గాని పుడతారు. పిల్లలు పుట్టడానికి పెళ్లి కావాలనే నియమమే లేదు. అది వేరే ఇది వేరే. అయినా పిల్లలు గాల్లోంచి పుట్టుకురారుగా. అబ్బాయి, నాకు తెలుసండి, మంచం మీద నుంచి పుట్టుకొస్తారు. మంచం మించా? అదేమిటి? ఓసారి పక్కింటి పాపేమక ఇంత కడుపు వేసుకుని మంచం మీద పడుకుని అలో పుల్లమనే ఏడ్చింది. 2 గంటల తర్వాత వెళ్ళి చూస్తే ఇంత చిన్న పాప పుట్టింది. పాప పుట్టిందిలే, కానీ ఆ పాపని ఆ మంచం కనలేదమ్మా, ఆ ఎంకాయమ్మే కన్నది. అవును, ఇంతకీ మీ భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉన్నారా? మేమెంత సంతోషంగా ఉంటున్నామో. కావాలంటే ఈసారి సంతోషంగా ఉండేటప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, వచ్చి చూడండి. అయ్యయ్యో, సంతోషం గురించి కాదమ్మా, మీరిద్దరూ ఎక్కడ పడుకుంటారు? మంచం మీదే. ఇద్దరు ఒకే మంచం మీద పడుకుంటారు. సరే, ఆ తర్వాత మీ ఆయన నీ మీద కాలో చెయ్యో వేస్తే కసుక్కున కొరికి తుమ్ముకుని వచ్చేస్తాను. ఓ, అక్కడుందన్నమాట అసలు లిటిగేషన్. ఈ బండమ్మాయికి ఎలా తెలియచెప్పడం? చూడు రాజమ్మ, నువ్వు కామశాస్త్రాలు, సంసార సుఖం ఇలాంటి పుస్తకాలు ఎప్పుడైనా చదివావా? లేదు. ఎవరైనా చదివి వినిపిస్తే పళ్ళు రాళ్ళ కొడతాను. ఓ, ఇలాంటి దానికి మామూలుగా చెప్తే బోధపడదు. చూడు రాజమ్మ, సిగ్గుపడకుండా నేను చెప్పినట్టుగా చేస్తే 10 నెలలు తిరగకుండా నీకు బంగారం లాంటి కొడుకు పుడతాడు. చెప్పండి. నువ్వు ఒక ఆడదానివి, నీకు డాక్టర్ అనే పట్ట ఒకట. నువ్వు ఇలాంటి తప్పుడు పని చేసే పిల్లలు కన్నావా? నువ్వు చేసింది చాలక నన్ను కూడా చేయమంటావా? నిన్ను ఊరికే వదిలేస్తావు తల్లి, చంపేస్తాను నిన్ను. నా చెవులో ఎన్ని చెడ్డ మాటలందో తెలుసా? మాట్లాడుకు, చంపేస్తాను. లేదు భయ, ఇది
నా చీర అయిపోయింది. ఆ తర్వాత ఏమేమో అంది మాయా. ఏమన్నారు డాక్టర్ గారు? ఆ చెడ్డ మాటలు మళ్ళీ చెప్పంటావా? ఇంకొకసారి చెప్తే ఇక్కడ ఏం జరుగుతుందో నాకే తెలీదు. డాక్టర్ గారు అసలు ఏం జరిగింది? నీతో ఏంటి మాట్లాడడం? నువ్వు మాట్లాడకు, చంపేశాను. అసలు ఏం జరిగింది డాక్టర్ గారు? అది కాదు, నువ్వు పద. బాబు, నా ఫ్లవర్ వాజ్ చెల్లు. ఇదిగోండి మీ ఫ్లవర్ వాజు. ఇప్పుడు చెప్పండి అసలు ఏం జరిగింది? అమ్మో, ఇదేం పెళ్ళావురా బాబు? ఈ దొడ్లో పాము దూరితే పాము నర్సుకి ఫోన్ చేయాలి కానీ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారటయ్యా. చాలా సంతోషం బాబు. రాంగ్ నెంబర్ పెట్టేయి. నమస్కారం బావగారు. బావగారా? కూర్చోండి కూర్చోండి. ఏడు బావగారు వాళ్ళు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. మా చెల్లెమ్మ గారు ఇంట్లో లేరా? అలాంటి మాట అనకండి. నేను ఈ ఇంట్లో రూలింగ్ పార్టీ ప్రెసిడెంట్ని. అందుకేనా మా అమ్మాయిని 6 నెలలు పుట్టింటి బొమ్మను ఆర్డర్ చేశారు? ఆర్డర్ వేసింది మాత్రం నేను కాదు బావగారు, మా హోమ్ మినిస్టర్. అందుకనే ఇంట్లో రూలింగ్ పార్టీ ప్రెసిడెంట్ మీరు. వీళ్ళెవరండి భద్రాచలంలో కూతులాగా అలాగంతులేస్తున్నారు? వాళ్ళ మా చిన్నబ్బాయికి మామగారు తగిన కోతులు. ఏమిటయ్యా చంటి పిల్లలాగా ఈ ఆటలు? ఇది ఏమైనా ఇల్లు అనుకుంటున్నారా, మున్సిపల్ స్టేడియం అనుకుంటున్నారా? సరే కూర్చోండి. వాళ్ళతో సంబంధం కలుపుకోవడమే కాకుండా ఇంట్లో కూర్చోబెట్టుకుని ఆటలు కూడా ఆడిస్తున్నారు. అన్నం పుణ్యం జరిగిన మా అమ్మాయిని మాత్రం పుట్టింటికి పంపించేశారు. ఏం న్యాయం బావగారు? ఈయనెవరు బావగారు? మిమ్మల్ని బావగారు అంటున్నాడు. వీరా మా పెద్ద వియ్యంకుడు గారు. అంటే మీరు పుట్టింటికి పంపించేస్తారు మీ పెద్ద కోళ్ళ గారి తండ్రి గారా? చూసారా చూసారా బావగారు, మీరు చేసిన ఆ ఒక్క పని వల్ల వీళ్ళ కూడా ఒప్పిపోయాను. మీ అమ్మాయి గారు లోకువైన పనులు చేయబట్టే మీరు లోకువయ్యారు. ఇందులో ఆశ్చర్యం ఏముంది? మధ్యలో మీరేంటి? వెళ్ళి పనులు చూసుకోండి. బంతి అది కాదు శోభ, బావగారు ఏమంటున్నారంటే ఏదో చిన్న పిల్ల పొరపాటున మాట్లాడింది, ఎలాగో మీరు విధించిన 6 నెలల శిక్షలో 1 నెల జరిగిపోయింది కదా. అవునమ్మా, మిగతా 5 నెలల శిక్ష రద్దు చేయమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చానమ్మా. సుప్రీంకోర్టు తీర్పుకైనా ఏదైనా మార్పు ఉంటుందేమో గాని ఈ శోభాదేవి నిర్ణయానికి మార్పు ఉండదు. అలా అంటే ఎలా చెల్లమ్మా? మరోసారి ఆలోచిస్తే బాగుంటుందేమో. ఇంకోసారి ఆలోచించానంటే ఇంకో 6 నెలలు శిక్ష పడుతుంది. ఏమంటారు? మిమ్మల్ని ఏమంటాను? అది పద. పెద్దవారు మీరు ముందు పదండి. డాడీ డాడీ. ఏమ్మా, ఎలా ఉంది ఇక్కడ నీ ప్రోగ్రెస్? ఎవ్రీథింగ్ ఆల్ రైట్. ఇప్పుడే అత్తగారిని రిపేర్ చేయడం ప్రారంభించాను. మన దెబ్బకి ఆవిడ గారి తారెత్తిపై బేరమంటున్నారు తెలుసా? నాకు తెలుసమ్మా, నీకు ఝాన్సీ అని పేరు పెట్టినప్పుడే నువ్వు ఇలా డాషింగ్ గా ప్రొసీడ్ అయిపోతావని నాకు తెలుసు. అక్కని ఏం దిగులు పడవద్దని చెప్పింది డాడీ. ఇంకొక వారం 10 రోజుల్లో తనని ఇక్కడ తీసుకురావడానికి ఓ టైం బాంబ్ రెడీ చేసి వెరీ గుడ్ వెరీ గుడ్. విష్ యూ ఎవ్రీ సక్సెస్. కమ్ ఆన్, ప్రొసీడ్ ప్రొసీడ్. ఆగో ఆగవయ్యా, నీ పద్ధతి నాకేం బోధపడలేదు. అసలు నీ వ్యవహారం చూస్తుంటే పొయ్యి మీద పెట్టిన పులుసులాగా నా రగతం కొత్తలాడిపోతుంది. కొత్తలాడిపోతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళవా? నాతో చెప్తావేంటి? ఈ కొత్త ఆ కొత్త కాదు, తుకుతుక తుకుతుకులకే. ఒంట్లో తొలమెత్తు కనలేదు, నెత్తి మీదకి ఎంత వయసు వచ్చింది, నీకు ఇదేం పోయే కాలం అయ్యా? ఇక విషయం ఏమిటో చెప్పకుండా ఎదుగురా గౌడుకి ఎదురు అరుస్తావు. గౌడిగేదా? నువ్వా నేనా? నువ్వు మా రాజమ్మ తల్లితో మాట్లాడింది ఏది వినపడకపోయినా అంతా కనపడిందిలే. అసలు రాజమ్మ ఎవరో తెలుసా? నా కూతురు. కూతురు లాంటిది. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నోడు నెత్తి మీ చెయ్యి ఎందుకు పెట్టా? బుధ మీ చెయ్యి ఏకైకలో పగపగలేంటి? చేతులు ఎందుకు ముట్టుకున్నావు? నేను రేపు పొద్దున మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని అలాగే ముట్టుకుంటే పట్టుకుంటే నువ్వు ఊరుకుంటావా? అది కాదయ్యా. మాట్లాడకంటే మా బావగారు కదా అని ఒగ్గేస్తున్నా. ఇదే రంగాపురంలో రాలుగా ఎవరైనా చేసి ఉంటే కట్టట్టుకుని మొక్కల కింద నరికేసేవాడిని. నరకం నీ దగ్గర కట్టుతో నా దగ్గర తుపాకీ ఉంది ఇంట్లో. నువ్వు కూడా మా బావగారు అని చెప్పి క్షమించి ఈసారి వదిలేస్తున్నా. నా భార్యను నాకు కావలసిన విధంగా మలుచుకోవడంలో నేను అమరశిల్పి జక్కనని అనుకున్నాను. కానీ ఎందుకు పనికిరాని విధవనని నాకు ఇప్పుడే అర్థమైంది. సరిగ్గా నేను అదే అనుకున్నాను గురు. అది కాదు, నీ భార్యను నువ్వు మార్చుకోవడానికి అన్ని బాణాలు ఉపయోగించావా? నాకు తెలిసిన అన్ని ప్రేమ బాణాలు ఉపయోగించాను. మరి కామబాణం? కామబాణమా? ఫర్ ఎగ్జాంపుల్, ఊళ్ళో ఉన్న రౌడీలందరూ విచ్చలవిడిగా రెచ్చిపోతే పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకోవడానికి మొట్టమొదటి ఏం చేస్తారు? ముందు గట్టి వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత లాఠీ చార్జ్ చేస్తారు. ఆ తర్వాత ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి కాల్చి పారేస్తారు. అలాంటిదే కామబాణం అంటే. అదే రేప్. అసలు రేప్ అంటే స్పెల్లింగ్ మీనింగ్ మాకు తెలుసా? కాకపోతే ఓన్ వైఫ్ ని సొంత పెళ్ళాన్ని పట్టుకుని రేప్ చేయమంటావా రాస్కెల్? సొంత పెళ్ళాం కాబట్టి రేప్ చేయమంటున్నావు. అదే ఊళ్ళో వాళ్ళ పెళ్ళాన్ని రేప్ చేస్తే ఊరుకుంటారా? తప్పదంటావా? ప్రొసీడ్. అయితే వెంటనే ముహూర్తం పెట్టించేస్తాను. కరెక్ట్ అన్నా. ఏంట్రా కరెక్ట్? పెళ్లికి సోమరాలకి ముహూర్తాలు పెడతారు కానీ రేపు కూడా ముహూర్తాలు పెడతారా?
మనం ఏ టైం అనుకుంటే అదే శుభముహూర్తం. ప్రొసీడ్ అంతే. రాబోయ్ చందమామ మా వింతగాత ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలని మేధావులు అన్నారు. దీనికి మూడ్ బాగున్నప్పుడే రేపు చేయడం ఉత్తమమని ఈ మేధావి అంటున్నాడు. ఏమిటి భార్యశ్రీ, ఇవాళ మంచి ఇంటర్నేషనల్ మూడ్ లో ఉన్నట్టున్నావే? అమావాస్యకి పుణ్యానికి నేను ఇటాగే కూన్ రాగాలు తీస్తుంటాను బాయా. నా కూన్ రాగం బాగుందా? ఓహో, రాబోయ్ చందమామ. చందమామ వచ్చాడు గాని ఇవాళ మనం గమ్మత్తైన ఆట ఆడుకుందామా? ఆట? ఏ ఆట? ఏ ఆటలంటే నీకు ఇష్టం లేదా? అయ్యో, నాకు ఆటలంటే ఎంత ఇష్టమో. మా ఊళ్ళో కుర్రలతో నేను కబడ్డీ ఎంత బాగా ఆడేదాన్ని. చాల్ కబడ్డీ 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 కబడ్డీ. ఈ ఆట బాగానే ఉంటుంది, పరంతు మనం భార్యాభర్తలం కదా, మనిద్దరం మాత్రం ఆడుకునే ఆట ఏదైనా ఆడదామా? అంటే పేకాట? కాదు, ఇంతవరకు నీకు తెలియని ఒక సరికొత్త ఆట నేను కనిపెట్టాను, ఆడుకుందామా? ఏంటి భయ చెప్పు. ఆట గురించేగా, ముందు నువ్వు కూర్చో చెప్తాను. కూర్చున్నాను. తర్వాత? తర్వాత చేతులు జాపు. ఎందుకు? నువ్వు జాపు చెప్తాను. ఏంటి భయ దొంగని కట్టినట్టు నా చేతులు కడుతున్నావు? అదే ఈ ఆటలో ప్రత్యేకత. నేను చాలా ఆటలు ఆడాను కానీ ఇలా చేతులు కట్టి ఆట ఆడలేదు. చెప్పానుగా ఇదో కొత్త రకం ఆటని. ఇప్పుడు నోరు తెరు. ఎందుకు? తెరిస్తే నీకే తెలుస్తుంది, ఇంకా పెద్దగా. ఏమే ఏమేమే నేనన్నతో నీకంత టెంపరీ తనమొగనున్నదా? ఇంట్లో ఎవరెవరన్నా వింటా. నేను నీ ఒంటిపై చెయ్యి వేయకూడదా? నేనన్నతో ఎవరను కొట్టివి మహిళామణి? ఒక విధంగా నేను నీకు భర్త. చిచి, ఒక విధంగా ఏంటి, అన్ని విధాలా నేను నీకు భర్తనే. మాకు మీ మీద, మీ ఒంటి మీద సర్వ హక్కులు ఉన్నాయి. పరంతు నువ్వు చాలా పెంకితనం చేస్తున్నావు. ఇది కాపురం కోసం నా ఆరాటం, నీ పెంకితనం మీద పోరాటం. రేప్ చేయడం నాకు చేత కదనుకున్నావా? చదువు సంధ్య లేని వాళ్ళే రేప్ చేయగలింది, ఇంత చదువుకున్న వాడిని నేను రేప్ చేయలేనా? చూడు ఎలా రేప్ చేస్తాను. దగ్గరికి రాయివో, చంపేస్తాను. అరవకు, అరవకు. బాయా, నువ్వు ఇంత పోకిరి పని చేసినందుకు నీ పీకని కొరికేయాలనుకున్నాను. పరంతు. ఏంటి నా పరంతు డైలాగ్ కూడా నువ్వే లాక్కున్నావా? అవును, నీ మాటనే కాదు నీ ఒంటి మీద చర్మాన్ని కూడా లాగేయాలనుకున్నాను. కానీ నువ్వు నా మెడలో తాళి కట్టిన మొగుడివి కదా అని మొహమాట పడి ఊరుకున్నాను. ఇదే పోకిరి పని మరోసారి చేస్తే ఉబ్బిని బిల్లి సుబ్బయ్య గారిని ఏం చేశానో అదే చేస్తాను. ఉబ్బిని బిల్లి సుబ్బయ్య వాడెవడు? వాడొక కొమ్ములు తిరిగిన రౌడీ విధవ. ఒకసారి నీలాగే నా ఒంటి మీద చేయి వైపాడు బాయా. వెంటనే వాడు ముక్కు చెవులు పట్టుకుని కసుకుని కొరికేసి తుప్పుకుని ఊసేశాను తెలుసా? ఎక్కడికి వెళ్తున్నావు బాయా? బయటికి వెళ్ళి సోఫాలో పడుకుందామని. అదేం పని బాయా? మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఒకే మంచం మీద పడుకోవాలని మా అబ్బుల్ నాన్న మరీ మరీ చెప్పాడు. చెబుతాడు, ఆయనకు వయసు అయిపోయింది, చెబుతాడు. నేను ఈ బెడ్ మీద పడుకుని అర్ధరాత్రి 12ంటికి నా బాడీలోని ఏదన్నా పార్ట్ నీకు తగిలిందనుకో, నువ్వు దాన్ని కసక్కన కొరికి తుప్పుకుని ఉమ్మేసావనుకో. వాడెవడో? ఉబ్బిన బిల్లి సుబ్బయ్య గాడు. ఆ ఉబ్బుల బిల్లి సుబ్బయ్య గాడిలాగా నేను అంగవిహీనుడిగా బ్రతకలేను, అంతకంటే ఇదే సేఫ్. ఆగు, మీ అక్క కాపురం సరిదిద్దాకే ఈ ముద్దుల కార్యక్రమం పెట్టుకో. ఇందులో కంగారు పడి కొంపను ముంచుకో. ఒకవేళ నీ మారు వేషం గురించి అతనికి ముందే తెలిసిపోతే కథ కాస్త అడ్డం తిరుగుతుంది. జాగ్రత్త.
శభాష్. అమ్మమ్మమ్మమ్మ, చంపేశావు భార్యశ్రీ. తన విరహాన్ని తామరాకులతో తీర్చుకున్న శకుంతల కూడా ఈ రసాన్ని ఇంత బాగా పోషించడు. ఏమి తాపం, ఏమి మోహం. నీ పాట వింటే నల్లరాళ్ళకు కూడా కొత్త కొత్త అనుభూతులు వచ్చేస్తాయి. ఇదిగో మబ్బు లాంటి మీ అబ్బు నాన్న చిన్నతనంలో ఏదో మూర్ఖంగా చెప్పాడని అందుకు ఎలాగా చేయడం. ఏంటి బాయా ఏదేదో అంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నీకు ఈ పాట బాగా నచ్చిందా బాయా? బ్రహ్మాండంగా నచ్చింది. నాకు ఈ పాట అంటే భలే ఇష్టం బాయా. పక్కింటి పార్వతమ్మ లేదు, ఎప్పుడు ఈ పాట పాడేది. అందుకే ఈ పాట నిండా మావా మావని వస్తుంది. నేను ఎప్పుడైనా నేను మావాని పిలిచాను, బాయా అని పిలుస్తున్నాను కదా. నాకు ఎప్పుడైనా నిద్ర రాలేదనుకో ఈ పాట పాడతాను, వెంటనే నిద్ర వచ్చేస్తుంది. చూసావా, పడుకుంటాను. నిద్ర రావడానికి ఇదేమన్నా జోలపాట? అయినా నా మానాన్ని నేను మనసు బండరాయి చేసుకుని నిద్రపోతుంటే రెచ్చగొట్టింది కాక నువ్వు నిద్రపోతావా రాజీ? నిద్ర వస్తుంది బాయా. నిద్రపోయింది. మనసులో ఏ కోరిక లేకపోతే పాటను ఇంత అద్భుతంగా ఎలా పడుతుంది? ఇందులో ఏదో లిటికేషన్ ఉంది. అక్కడ అటుపక్క ఏరు ఆపేమే. అమ్మా అమ్మా, ఈ పల్లెటూరు బయటిని కోడలుగా చేసుకోవటం కాదు గాని చివరికి నా బ్రతికి ఇలా తగలడింది. అబ్బా నెమ్మది 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 నెమ్మది. నువ్వెన్నైనా చెప్పు, మన రాజమ్మ చదువులేని పల్లెటూరి అమ్మాయినే అయితే మాత్రం మనమంటే ఎంత ప్రేమ, ఎంత భక్తి, ఎంత గౌరవం. ముఖ్యంగా నువ్వంటే మరి నువ్వు. ఇదిగో ఆ మాట అంటే నేను ఒప్పుకోను. చదువు, సంస్కారం, ఆస్తి పాస్తి అన్ని ఉన్నప్పటికీ నా పెద్ద కోడలు నేనంటే ఎంత గౌరవించేది. ఏ రోజైనా నా మాటకి ఎదురు చెప్పిందా? చెప్పండి. ఏమిటా, నాకంటే మీ పెద్ద కోడలే గొప్పదైతే ఆవిడనే పిలిపించుకోండి, ఆవిడకి ఇంటి పెత్తను అప్పగించండి. ఆ సలహా నువ్వే ఇవ్వక్కర్లేదు. నువ్వెంత అసూయపడ్డా నా పెద్ద కోడల ముందు నువ్వెంతే. ఆవిడ ముందు నేనెంతో తెలుసుకోవడానికి ఆవిడని పిలవమన్నాను. పిలిపించుకోండి. పిలిపించుకోండి నువ్వేం చెప్పక్కర్లేదు, ఇప్పుడే పిలిపిస్తాను. పిలిపించి ఆవిడ్ని బావగాని ఏ తిరుపతి అన్నవరం తీర్థయాత్రలు కూడా పంపించండి. తీర్థయాత్రలు కాదే, బాంబే, ఢిల్లీ, కాశ్మీర్, కన్యాకుమారి హనీమూన్ పంపిస్తాను. ఏ అడ్డుపడతావా? అడ్డుపడ్డానికి నాకేం బాధ. అటు ఇటు తిప్పే బదులు ఏకంగా మీ నెత్తి మీద కూర్చోపెట్టుకోండి. నెత్తి మీద కూర్చోబెట్టుకోవటం కాదే, ఇంటి పెత్తను అప్పగించి తాళాలు కూడా ఇస్తాను. ఇచ్చుకోండి. ఓ మంచి రోజు చూసి వాళ్ళని ఇంటికి పిలిపించి పూలదండలు వేసి పూజించుకోండి. నాకేం నొప్ప. ఎప్పుడో మంచి రోజు చూసి రప్పించమని చెప్పడానికి ఇదేవరితండి? ఇప్పుడే అబ్బాయికి ఫోన్ చేసి కోడలు రప్పిస్తాను. ఉప్పు కారం లేని కూరలాగా ఏమిటి చప్పుడు బ్రతుకు? ఎలాగైనా సరే దానికి విడాకులిచ్చి మన దారి మనం చూసుకోవాలి. ఇందులో 1,00,000 రూపాయలు ఉన్నాయి, మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోండి. జనని, నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చి మమ్మల్ని హనీమూన్ పంపిస్తున్నావా? ఏది ఒకసారి ఇల్లు. అమ్మో నిజమే. హనీమూన్ వెళ్ళొచ్చిన తర్వాత ఇంటి పెత్తనం, బీరువా తాళాలు కూడా మీ ఆవిడకి అప్పచెప్తాను. ఎవరు కాదంటారో నేను చూస్తాను. శోభా, అనుకోకుండా నీలో వచ్చిన ఈ మార్పును చూస్తూ ఉంటే నీకెవరన్నా చేతబడి చేశారేమో అనుమానంగా ఉందే. చేతబడి లేదు, వీధిబడి లేదు. మీరు వెళ్ళండి. అలాగే వచ్చాను. నువ్వు నిజంగా ఝాన్సీ రాణివేనే చెప్పి మరీ సాధించావు. బావగారికి ఇవ్వాల్సిన ముద్దులన్నీ నాకే ఇచ్చేస్తే ఆ తర్వాత ఆయన బాధపడతారు. విష్ యూ హ్యాపీ జర్నీ. నువ్వు ఇంగ్లీషు చెప్తారండి. ఏటలున్నాయినా అర్జెంట్ గా వెళ్ళిపోవచ్చేమన్నమాట. ఏటి సంగతి? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వచ్చేసినా కదా, అదేంటో చెప్పి. ఇది తీసుకోండి. ఎందుకు? ఇందులో 2,00,000 రూపాయల డబ్బులు. 2 లక్షలు? అబ్బో, ఈ సంతోషాన్ని నేను భరించలేను. ఇంతకీ అల్లున్నాయినా ఈ డబ్బు నాకు ఎందుకు ఇచ్చినట్టు? నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? నేను మీ అమ్మాయికి డైవర్స్ ఇస్తున్నాను. ఇచ్చే. మీరిద్దరూ మొగుడు పేళాలైనప్పుడు దానికి నువ్వు ఏదైనా ఇస్తానంటే నీ వద్దంటానేటి? మా రాజమ్మ తల్లి అంటే నీకు పేణం, మీరిద్దరు అంటే నాకు పేణం. ఇచ్చేయి. ఈ డబ్బు నిజంగా నాకు ఇచ్చేసినట్టేనా? మళ్ళీ అడగవు కదా? అయితే ఇచ్చేయి. ఇదిగో అల్లుడినైనా, నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనకాలే మడిసిని పంపించి నా బుర్ర పగల కొట్టించి డబ్బు లాగేసుకు అట్టటోడు కాదులే, నువ్వు మంచోడివే.
పెద్ద జిల్లా కలెక్టర్ అపోజిట్ మరి బాజా వాయిస్తున్నావు బాజా. జిల్లా కలెక్టరేట్ రా ఆడమ్మ ముగుడులాగా వాయిస్తా. ఇందులో ఏముందో చెప్పుకో. ఏటుంటది నీ అదబుద్ధి మానుకోలేక చుట్టలు చుట్టే కట్టలు లోపడెత్తుంటావు. చుట్టల కట్టలు కాదురా ఎదవ మొఖమా, నోట్ల కట్టలు 2 లక్షలు. ఇంత సొమ్ము ఏనాడైనా నీ కళ్ళతో చూసావా? చూడలేదు కానీ ఇంత సొమ్ము నీకు ఎక్కడదిరా? ఇజిపురాలు పడుకుంటే బీరువాళ్ళని తీసి పెట్లేట్ తోసుకొచ్చేస్తున్నావా? దొంగతనం చేయాల్సిన కర్మ నాకేట్రా ఉడతమోకం నాయాలా. అల్లుడే స్వయాన బహుమానంగా ఇచ్చాడు. బహుమానమా? 2 లక్షలు ఎందుకో? మన రాజమ్మ తల్లి అంటే అల్లుడికి పేణం కదా. అవును. ఆ రాజమ్మ తల్లికి అల్లుడు అదేటది డైవోర్స్ ఇస్తా అన్నాడు. సరే ఇచ్చేసుకో అన్నా, ఇది నాకు ఇచ్చాడు. మరి ఎదవా డైవోర్స్ అంటే అర్థం ఏంటో నీకు తెలుసా? అదే కొత్తగా పెళ్ళైన మొగుడు పెళ్ళాలు ఇద్దరు కలిసి ఎక్కడికో అలా వెళ్ళిపోతారు. దాన్ని హనీమూన్ అంటారా? డైవోర్స్ అంటే ఇడాకులు అనమాట. ఇడాకులంటే మన రాజమ్మ తల్లితో సంబంధం తెగదెంపులు చేసుకుని దాని బొత్తుకు అగ్గెట్టేస్తున్నాడు అల్లుడు. ఒగ్గేస్తున్నాడా? నా కూతురు ఏం తప్పు చేసిందని ఒగ్గేస్తున్నాడు. అసలు పెళ్ళే చేయనంటే కాళ్ళ ఎలా పడి బతిమలాడి మోలు తీరిన తర్వాత ఇప్పుడు ఒగ్గేస్తానంటాడా? ఉండే ఆ సంగతి తెలుస్తా. ఆగన్నా, నువ్వు అలా చేస్తే మాత్రం అల్లు మన అమ్మ నేలుకుంటాడు గ్యారంటీ ఏంటి? పైగా ఇంత సొమ్ము చదివించుకుంటాడంటే ఇదేదో బాగా ఆలోచన చేస్తున్న పని అనమాట. పైగా ఇది ఆళ్ళు ఇల్లు ఆడబలగం మనం ఏం చేస్తాం? అక్కడ మనకేనేంటి బలం బలగం లేంది. ఉండు మనూరేళ్ళి మనోళ్ళందరినీ లాక్కొచ్చి ఇలా సంగతి ఏంటో తేలుస్తా. ఆగన్నా, నువ్వు ఈ డబ్బుతో ఊరు దాటామంటే దొంగతనం చేసి వెళ్ళిపోయావని పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తారు అదవరు. అవును, ఎంత పని చేసినోడు ఈ పని మాత్రం చేయడం నమ్మకం అయితే ఓ డబ్బులు నువ్వు వెంటనే మనూరు వెళ్ళి పంచాయతీ పేషెంట్ కాడి నుంచి గోచి పెట్టిన ప్రతి మొగోని లాక్కురా వీళ్ళ సంగతి ఏంటో తేలుతా. అలాగే అడ్డు ఏమంటరా? అడ్డొచ్చిందని కదా నేను వచ్చాను. ఆడు చేసింది న్యాయంగా ఉందా అడుగుతున్నాను. ఆడింతకు తెగించాక ఇంకా న్యాయం గురించి ధర్మం గురించి చూస్తావేంటయ్యా? ఆడికి ఎలా బుద్ధి చెప్పి ఆ రాజమ్మ బతుకు న్యాయం చేస్తాను నువ్వే చూస్తావుగా. నువ్వు అక్కడే చేయడం కాదురా, ఊరంతా వచ్చాడు బుద్ధి చెప్పాలా. అందుకే హనుమంతు తండ్రి పంపించాడు. మేమంతా తగలడి ఆ కుర్రోడికి ఎలా గడ్డెడి తగలడతామో మీరే చూసి తగలడుతురు. అది రే, నేను ఊళ్ళోకి వెళ్ళి మిగతా వాళ్ళు కుదరేసుకొస్తాను. ఈలోగా మీ వాళ్ళు కుదరై నువ్వు పద. మామూలుగా కుదిరెత్తే రాజీ అయిపోయినా అయిపోవచ్చు. మనూరి పెద్ద మనుషులతో పాటు 10 మంది ఓర్రౌడిగాలను కూడా తీసుకెళ్లిపోయి వాళ్ళందరినీ ఒక బాధి బాధించేసి ఆ రాజమ్మని తీసుకొచ్చి పెళ్లి చేసుకోకపోతే నా పేరు బుల్లిబాబే కాదు. అధికారుల వైఖరి వల్ల ఆగిన సభ్యుల నమోదు. ఈ నెల 1వ తారీఖు నుంచి విద్యుత్ శక్తి సరఫరాలో 50% కోత. ఏమిటయ్యా మీ ఊరు జనానందరిని తీసుకొచ్చావు? రేపు వీళ్ళ ఊళ్ళో జరగబోయే సంబరాలకి చందా అడగడానికి వచ్చి ఉంటారు. సందాలట్టానికి కాదు, మీ అబ్బాయి చేసిన అదో పనికి బుద్ధి చేయడానికి వచ్చాం. మేమే కాదు, మా వెనకదల కోసం ఇంకా చాలా మంది తగలడుతున్నారు. అసలు మీరు తగిలేసిన కనకారం ఏంటి అని. ఏమిటయ్యా నువ్వు అనేది? మా ఇంటికి వచ్చి మా మీద నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేటి? అవును, నువ్వేంటయ్యా వీళ్ళతో వచ్చావేటి? నేను వీళ్ళతో రావడం కాదు, నేనే ఊరెళ్ళి వీళ్ళందరూ లాక్కొచ్చాను. ఎందుకు తీసుకొచ్చావు? ఎందుక బెల్లంతో ఎలా కాపురం చేయాలో తెలియదు నీకు. బాగా బుద్ధి చెప్పి గడ్డి తినిపిందామని. డోంట్ టాక్ రబ్బిష్. ఇది నా సొంత విషయం. ఇందులో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? అసలు మీ అందరిని ఎవరు రమ్మన్నారు? నేనే రమ్మన్నాను. మీ అమ్మాయికి నేను విడాకులు ఇస్తున్నానని మీకు ఖచ్చితంగా చెప్పాను. అందుకు 2 లక్షలు క్యాష్ కూడా ఇచ్చాను. ఇప్పుడు గొడవ ఏమిటి? నువ్వు చెప్పిన దానికి అర్థం తెలియక డబ్బులు తీసుకున్నాడు కానీ డబ్బు కోసం మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసుకుని ఏదో నువ్వు ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వటం ఏమిటి? నువ్వే వాళ్ళకి ఎదురు డబ్బులు ఇవ్వటం ఏమిటి? ఈ కోతులిద్దరూ వాళ్ళ జనాన్ని వేసుకుని మన ఇంటి మీద రావడం ఏమిట్రా? నేను రాజమ్మని కావాలనే పెళ్లి చేసుకున్నాను, కానీ ఇక మీదట ఆవిడతో కలిసి కాపురం చేయడం నా వల్ల కాదు. అదే నా కూతురు ఏం తప్పు చేసిందని దాన్ని నొగ్గేస్తానంటున్నావు. నీ కూతురు చేసిన తప్పు 3వ మనిషికి చెప్పుకోలేదు. అయినా మీ ఊరు నుంచి ఇంతమంది జనాన్ని కత్తులతోనూ కటారులతోనూ తీసుకొచ్చి నన్ను నిలదీస్తున్నావు కాబట్టి నీతో నిజం చెప్తున్నా. ఏ భర్త అయినా తన భార్య నుంచి కనీసం సంసార సుఖాన్ని కోరుకుంటాడు. నీ కూతురు నాకు ఆ సుఖాన్ని ఇవ్వకపోగా తన మొండితనంతోనూ మూర్ఖత్వంతోనూ నా సహనాన్ని చంపేసింది. ఇలాంటప్పుడు నేను విడాకులు ఇవ్వడం తప్పున్నారా? నువ్వే కాదు, 25 సంవత్సరాల క్రితం నేను కూడా పెళ్లి చేసుకు తగలడ్డాను. కార్యం గదిలో మా ఆవిడ ఉంటే చేయేస్తే తీయను మీద చెప్పు కొట్టింది. అంత మాత్రం చేద్దానికి నేను విడాకులు తగలడ్డానా? ఆ తర్వాత నా ఇంటి పని చేయలేదా, వంట పని చేయలేదా? ఆ దేవుడి దయ వల్ల నేను ముట్టుకోకపోయినా తను 4 పిల్లలు పుట్టలేదా? సంసారం ఉన్న తర్వాత తప్పులు వస్తాయా? అవన్నీ సమర్థించుకు తగలడాలి. మరి చెప్పా హాయ్ గురు, మన అలవాటు ప్రకారం అందరినీ ఆశీర్వదించేద్దామా? ఆశీర్వదిస్తే పోలే, అందరూ నాశనం అయిపోండి, సర్వనాశనం అయిపోండి, తుంపనాశనం అయిపోండి. పెళ్లి రోజునే మేము నాశనం అయిపోవాలి ఆ శనిగొట్టు నోరుతో దీవించావు. అలాగే మా కాపురం సర్వనాశనం అయిపోయింది. నన్ను కోరుకుంటూ ఎంతో మంది ఆడపిల్లలు వచ్చినా కావాలని డబ్బిచ్చి మరి ఈ శనిగ్రహాలు కోరుకున్నాను. నా కూతురు శనిగ్రహం అన్నావంటే మర్యాద దక్కదు. నువ్వు బావా, ఈ సంగతి నేను చూసేది. మర్యాదగా మీ రాజమ్మని తీసుకుని ఊరేళ్ళకపోయారో మీ అందరి తలాలతో బంతులాడుకోవాల్సి వస్తుంది. ఇది మా సొంత విషయం, మా సమస్య మేమే పరిష్కరించుకుంటాం.
ఇందులో ఎవరు తల పెట్టకండి. మీకు చేతులెత్తి మొక్కుతాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇలాంటి గొడవలు మాటలతో తెలుసుకోవాలి తప్ప కర్రలతో కత్తులతో కాదు నాయన. శాంతం శాంతం. ముందు నీ కొట్టించేస్తాను మరి. ఇది మన దీవెనలకు సమయం కాదు. నిష్క్రమించడం మంచిది. ఇంకా చూస్తానే 4 కొట్టించండి. హలో, పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ మా ఇంటి మీద చాలా మంది రౌడీలు పడి ఇంటిని కళ్ళు కాంపౌండ్ చేసేస్తున్నారు. అర్జెంట్ గా మీరు ట్యాంకర్లు, ఫిరంగులు, లాఠీ కర్రలు ఏముంటాయి పట్టుకొచ్చేయండి. మా అడ్రస్ రాసుకోండి. ఏ గాడిద కొడుకురా నా మొగుడిని కొట్టింది? ఈ గాడి కొడుకే. కొట్టం నన్ను కొట్టడానికి అంత కొట్టవా? ఉండు, నన్ను కలదోస్తా. ఇదిగో కొట్టు. గాంధీ గారు ఏం చెప్పారు తెలుసురా? ఏం చెప్పాడు? ఎడం చంపు మీద కొట్టివాడు కుడి చంపు చూపించాను, ఆ ప్రకారం చూపిస్తాను. ఆగరా బండమూర్ఖ, నిన్ను నేను దీవిస్తాను. నువ్వు చల్లగా ఉండు, హాయిగా ఉండు, క్షమంగా ఉండు. అలాగూ నిన్ను దీవిస్తా. చల్లగా ఉండు అమ్మా, హాయిగా ఉండు అమ్మా, క్షేమంగా ఉండు అమ్మా. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నా భార్యగా నా మాట ఎప్పుడూ వెళ్ళలేదు. ఒక ఆడదానిగా నీ కర్తవ్యం మర్చిపోయావు. ఈ ఇంటి కోడలిగా మా ఇంటి పరువు ప్రతిష్టలు కూడా మర్చిపోయి ఇంత రాధంతో జరిపించావు. ఇలా జరుగుతుంది అనుకోలేదు. అనుకున్నది ఒకటే, జరిగింది ఒకటి. బాయా బాయా అని పిలిచావో పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. ఇప్పుడు జరిగిన దానికి పోలీసులు రావడం, కోర్టుకెక్కడం, అందువల్ల మా ఇంటి పరువు పోవడం, నో, ఈ అవమానాన్ని నేను భరించలేను. ఆవేశపడకండి, దయచేసి నేను చెప్పేది వినండి. వినడానికి ఏం మిగిలిందని నువ్వు చెప్పాలనుకుంటున్నావు? నా శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి ఒక పల్లెటూరు మొద్దుని 10 మంది మెచ్చుకునే ఆడదాల్లా మార్చాలని విశ్వ ప్రయత్నం చేశాను. అందువల్ల మనశ్శాంతి కోల్పోయాను, చిత్రహింసలు అనుభవించాను. ఇక నాకు మిగిలింది ఒక్కటే, నువ్వు ఈ ఇంటి నుంచి బయటకు వెళతావా, లేకపోతే నన్ను ఈ లోకం నుంచే శాశ్వతంగా బయటకు వెళ్ళిపోమంటావా? ఏమండి, నన్ను కాస్త మాట్లాడివ్వండి. నో మోర్ ఆర్గ్యుమెంట్. Stop it! Will you please stop it and listen to me? I'm not an idiot or a stupid country girl. నేను ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ని. నాట్ ఓన్లీ దాట్, నేను ఎవరినో కాదు, సాక్షాత్ మీ వదిన గారి చెల్లెల్ని. వాట్? ఎస్, మీ అమ్మగారికి కనువిప్పు కలిగించి మా అక్క కాపురం సరిదిద్దాలని ఈ నాటకం ఆడాను. మీరు బాధ్యత లేకుండా తిరిగే మనిషే తప్ప వ్యక్తిగా చాలా మంచి వారిని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాను. అది తప్పైతే చెప్పండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఈ ఇంటి నుంచే కాదు, మీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. చెప్పండి. రాజమ్మ. నో, ఐఎమ్ నాట్ రాజమ్మ, ఐఎమ్ ఝాన్సీ. నువ్వు పేర్లోనే కాదు,
స్వభావానికి కూడా ఝాన్సీ రాణి కాబట్టి పల్లెటూరు పిల్లగా నటించి మా తప్పులన్నిటికీ మంగళం పాడేశాం. ఝాన్సీ, మధ్యలో ఇదెంత? ఓ సారీ. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఈ కత్తులు కటార్లు ఇసరడాలేట్రా నాయనా. గట్టిగా దెబ్బలు తగిలాయా నాన్నా? నే బాధపడుతున్నది ఈ దెబ్బల గురించి కాదమ్మా. ఇంతకాలం నా రాజమ్మ తల్లి దొరికిందని సంతోషపడ్డాను. మీ నాటకం తెలిసిన తర్వాత నేను మళ్ళీ అనాథమైపోయాను. నువ్వేమి బాధపడకయ్యా. వాళ్ళు ఆడిన నాటకంతో అల్లకల్లోలంగా ఉండే మా ఫ్యామిలీ గాంధీ గారి ఆశ్రమంలాగా ప్రశాంతంగా మారింది. ముఖ్యంగా నా శోభ నాకు విలువవ్వటం మొదలెట్టింది. ఒక మంచి పని కోసం నాన్నగా మార్చుకున్నా ఇంత మంచి నాన్నకి నేను జీవితాంతం కూతురుగానే ఉంటాను నాన్న. మీ రాజమ్మ ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి అవసరమైతే నా రెండో పెళ్ళంగా చేసుకునే పుచ్చి నాది మామాశ్రీ. ఇంకేంటన్నా మా నాటకంలో నీకు నీ కూతురు దొరుకుతుంది, 2 లక్షల క్యాష్ దొరికేసింది. ఏదో డబ్బు నాకెందుకురా, మా ఝాన్సీ నాకు మనవని కనిస్తుంది కదా, ఆడికి బహుమానంగా ఇచ్చేస్తా. మీరు బహుమానం ఇస్తారు కానీ మాకు పిల్లలు పుట్టాలిగా. ఎందుకు పుట్టరయ్యా? ఎలా పుడతారండి? పెళ్ళై మాకు ఇన్ని నైట్లైనా ఇంకా ఫస్ట్ నైట్ కాలేదుగా. మీరందరూ అనుమతిస్తే అంటే మళ్ళీ 2 లక్షలు నా చేతిలో పెట్టి మా అమ్మాయిని ఒగ్గేయడమా ఏంటి? ఎంత మాత్రమూ కాదు. పరంతు ఫస్ట్ నైట్ అంటే శోభనం అన్నమాట. అయితే ఇప్పుడే పరంతు.